So today is 24th June 2026. We have our PhD scholar Venu Babu, who will be taking the last session of the mundane astrology and explaining about the commodities. Venu Babu garu, over to you. ఓం సర్వవిగ్రహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః శరదిందువికాసమందహాసాం స్ఫురదుందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసన సుందరీముపాస్మహే. శ్రీ గురు గణేష శారదాభ్యో నమః. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన మన విశ్వ సంస్థ అధినేత పూజ్య గురువర్యులు శ్రీ కృష్ణకాంత్ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను అభ్యసించడంలో మార్గదర్శనం చేస్తున్న, ఇతోధికంగా సహాయం చేస్తున్న గురువర్యులు అందరికీ కూడాను నేను వారి పాదాభివందనాలు. అలాగే అంతర్జాల మాధ్యమంలో ఈ సమావేశంలో పాలు పంచుకుంటున్న సరస్వతి స్వరూపులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ పిహెచ్డిలో రీసెర్చ్ చేయడానికి తీసుకున్న అంశము స్టాక్ మార్కెట్. ఇదేంటంటే వేదాంగాలలో ఒకటైన వేదాంగ జ్యోతిష్యం ద్వారా ఈ స్టాక్ మార్కెట్ యొక్క కదలికలను గుర్తించడానికి నేను రీసెర్చ్ తీసుకుంటున్నాను. ఇది ముండేన్ ఆస్ట్రాలజీగా చెప్పబడే, అంటే దేశ గోచారం అని చెప్పుకునే దాంట్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను విశేషంగా ప్రభావితం చేస్తున్నటువంటి స్టాక్ మార్కెట్ అనే అంశం మీద నేను ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాము. దీని గురించి విస్తృతమైన సమాచారాన్ని సంక్షిప్తంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. చివరిలో ఎటువంటి సందేహాలున్నా వాటన్నిటిని నేను నివృత్తి చేస్తాను. మీకు క్రితం ఎపిసోడ్లో మనం ఈ స్టాక్ మార్కెట్ అని చెప్పకుండా వాతావరణం వర్షపాతం దగ్గరికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మన భారతీయ ఆర్థిక వ్యవస్థలో స్టాక్ మార్కెట్ మూల స్తంభంగా ఉన్నప్పటికీ మన భారతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తము, అట్లాగే జీవనాధారం అంతా కూడాను వ్యవసాయం ప్రధానంగా కొనసాగుతూ వస్తుంది. అంటే ఈ వ్యవసాయం ఆధారంగా ఆధారపడి ఉన్నాయి కాబట్టి, జీవనాధారంగా ప్రధానమైన వృత్తిగా ఉంది కాబట్టి వ్యవసాయానికి ముఖ్యమైనది వర్షపాతము. ఈ వర్షపాతాన్ని వాతావరణం పరిశీలించడం ద్వారా గమనించవచ్చు. కాబట్టి వాతావరణం అనే అంశాన్ని ఎంచుకొని అక్కడ వాతావరణం ఏ విధంగా పరిశీలించాలి, ఎటువంటి పంటలు పండుతాయి, ఎప్పుడు పండుతాయి ఇత్యాది వివరాలన్నీ ఆ ఎపిసోడ్ లో మనం వివరంగా తెలుసుకుందాం. తర్వాత ఈ పంటలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ వస్తువులు ఇవన్నీ ఏర్పడిన మన ధాన్యాలు అన్ని చేకూరిని, మరి వీటి ధరవలన ఆధారంగానే స్టాక్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే వ్యాపార లాభాలు జరిగే ప్రాంతం అన్నమాట. లాభాలు రావాలన్నా నష్టం రావాలన్నా అమ్మకము కొనుగోలు జరగాలి అంటే ఇవన్నీ కూడా ధరల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను మనం ఏ విధంగా పరిశీలిస్తాము? మనం ఉగాది రోజు జగల్లగ్న కుండలి, వర్షలగ్న కుండలి అని చూసుకుంటాం. వర్షలగ్న కుండలి అంటే మనకి చైత్రశుద్ధ పాఠ్యమి ప్రారంభమైన సమయానికి లగ్న కుండలి నిర్మించుకొని దాన్ని పరిశీలిస్తాము. అలాగే సూర్య భగవానుడు అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే సమయాన్ని ప్రాతిపదిక వేసుకునే చక్రాన్ని జగల్లగ్న కుండలి అంటాం అనమాట. ఈ రెండు జాతీయ అంతర్జాతీయ అంశాలను క్రోడీకరించడానికి మనకు దోహదపడతాయి. వీటిని ఆధారంగా కూడా ధరవరలు, రాజకీయ పరిణామాలు పరిశీలించి ధరవరలను మనం నిర్ణయించుకోవచ్చు. అట్లాగే నవనాయకులు అని ఉంటారు, రాజాది నవనాయకులు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏర్పడితే మన దేశానికి ప్రధానమంత్రి, మంత్రి, సహాయ మంత్రులు ఎలా ఉన్నారో అలాగే మనకి ఇలా పోర్ట్ఫోలియోస్ ఇవ్వబడ్డాయి ఈ గ్రహాలకు. ఎలా? ఉగాది రోజు ప్రాతిపదికగా తీసుకొని ఆ సంవత్సరం మొత్తం నవనాయకులు 9 మంది, ఉపనాయకులు 21 మంది, మొత్తం 30 మంది నాయకులు ఉంటారు. వీళ్ళలో నవనాయకులను ముఖ్యంగా తీసుకుంటామంటే క్యాబినెట్ మినిస్టర్స్ లాగా అనమాట. కొన్ని పోర్ట్ఫోలియోస్ ఇవ్వబడతాయి, రాజు, మంత్రి, సేనాపతి ఈ విధంగా ఇవ్వబడతాయి. ఆ ఆధిపత్యం ఏ గ్రహాలకు వచ్చిందనే ఆధారంగా కూడా ధరలు నిర్ణయించబడతాయి. తర్వాత ధరలు నిర్ణయించడం రవి సంక్రమణాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రవి సంక్రమణము అంటే ప్రతి రాశిలోనూ రవి సంచారం ప్రారంభించే సమయము. మేషరాశిలో, వృషభ రాశిలో అట్లా 12 రాశుల్లో ప్రవేశించే సమయం ఆధారంగా ఈ ధరవరలు కూడా నిర్ణయించబడతాయి. తర్వాత గ్రహ గమనాలు, ఈ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడాను మనకి ప్రాధాన్యతనిస్తాయి. తర్వాత రాశి తత్వము, ఈ రాశులకు ఏ ఏ తత్వాలు ఉన్నాయి, ఆ తత్వాల ఆధారంగా ఆ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి అనేవి కూడాను మనకి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి.
వీటికన్నా ముందు మనం ఇది తెలుసుకున్నప్పుడు అసలు ఈ నవగ్రహాలు, జ్యోతిష్యం అంటేనే గ్రహ సంబంధము, గ్రహాలు, రాసులు, భావాలు. వీటికి ఏమి కారకత్వాలు ఉన్నాయి అంటే ధరలకు సంబంధించి, స్టాక్ మార్కెట్ సంబంధించి అన్వయించుకోవలసినప్పుడు వీటి కారకత్వాలు మనం ఏ విధంగా అన్వయించుకోవాలి. ఇవి మనకి వరాహమిహిరుని బృహత్ సంహితలో 41వ అధ్యాయంలో క్లియర్ గా ఇవ్వబడ్డాయి అనమాట. వాటిని అనుసరించి వాటిని ప్రాతిపదికగా ఇక్కడ నేను మీకు ఇవన్నీ అందజేశాను. ఇది ఒకసారి తెలుసుకుందాం. రాసుల వారీగా వ్యాపార వస్తు కారకత్వాలు, రాసులను అనుసరించి. ఇక్కడ మనకేంటి, మేషము, వృషభం అంటే మేషరాశికి కొన్ని వస్తువులు ఇవ్వబడ్డాయి. ఇనుము, యంత్రాలు, ట్రాక్టర్లు, అట్లాగే మిరపకాయలు, బార్లీ, అల్లము, ఔషధ మొక్కలు, రాగి, ఆముదము. అట్లాగే వృషభ రాశికి చక్కెర, బెల్లము, పత్తి, జనపనార, గోధుమలు, తోలు వస్తువులు, అట్లాగే బ్యాంకింగ్ రంగము, ఆర్థిక రంగము. విశేషంగా ఈ స్టాక్ మార్కెట్ కూడా ఈ వృషభ రాశి కారకత్వంలోనికే వస్తుంది అనమాట. అట్లా ప్రతి రాశికి కారకత్వాలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం ఒకసారి. మిథున రాశికి రవాణా, రైల్వేలు, వాహనాలు, నూనెలు, నెయ్యి, కాగితము, వార్తాపత్రికలు, ప్రసార మాధ్యాలు. అలాగే కర్కాటక రాశికి టీ, కొబ్బరి, అరటి, పాలు, భూమి, షిప్పింగ్, వాణిజ్యము, ద్రాక్ష, వెండి, నీటి వస్తువులు, ఇవన్నీ కూడా కర్కాటక రాశి కారకత్వంలోకి వస్తాయి. సింహరాశికి బంగారము, గడియారాలు, స్పెక్యులేషను, ప్రభుత్వ సంస్థలు, రాజప్రసాదాలు, ఆటలు, పేలుడు పదార్థాలు, క్లబ్బులు, ఇలాంటివన్నీ. అట్లాగే కన్యా రాశికి వేరుశెనగలు, పెసలు, ధాన్యాలు అంటే అన్ని రకాల పంటలు, వ్యవసాయము, పప్పు దినుసులు, చింతపండు, పత్తి ఉత్పత్తులు, తోటలు, ఇవన్నీ కూడా కన్యా రాశి కారకత్వంలో ఉంటాయి. తర్వాత తులారాశికి రత్నాలు, గోధుమలు, బార్లీ, ఆహార ధాన్యాలు, మినుములు, అందమైన వస్తువులు, ప్రత్తి, కళలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. వృశ్చిక రాశిలో యుద్ధ సామాగ్రి, పొగాకు, రసాయనాలు, నూనె గింజలు, చెరుకు పరిశ్రమ వృశ్చిక రాశి కారకత్వంలో ఉంటాయి. తర్వాత ధనుసు రాశిలో బ్యాంకులు, ఉప్పు, గుర్రాలు, రంగురంగు వస్త్రాలు, కలప, రబ్బరు, సముద్ర రవాణా, విదేశీ బాండ్లు, ఇవన్నీ కూడా ధనుసు రాశి కారకత్వం కింద వస్తాయి. చర్మము, లోహాలు, ఇనుము, రాగి, ఖనిజాలు, సిమెంటు, సున్నము, బొగ్గు ఇత్యాదివన్నీ కూడాను మకర రాశి కారకత్వంలోకి వస్తాయి. తర్వాత కుంభరాశికి పింగాణి సామాగ్రి, ఎలక్ట్రిక్ వస్తువులు, పండ్లు, పులుసు, చేపల ఉత్పత్తులు, విమానాలు, విమాన రంగం అంతా కుంభరాశి కిందకు వస్తుంది. అట్లాగే మీనరాశికి రత్నాలు, చేపలు, సుగంధ ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు కూడాను, ఇవన్నీ మీనరాశి కారకత్వంలో ఉంటాయి. అంటే ఈ రాశులకు మనకు వ్యాపార పరంగా ఈ అంశాల్లో కారకత్వం ఆపాదించబడి ఉన్నాయి. తర్వాత ఈ జ్యోతిశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కూడాను నిర్దిష్టమైన వ్యాపారాలు, వస్తువులు, పరిశ్రమలో కారకత్వం వహిస్తుంది. ఈ అవగాహన వ్యాపార ఎంపికలలో, ముహూర్తాలలో, మళ్ళా వ్యాపారాలలో కూడా సహాయపడుతుంది. అంటే ఈ గ్రహాలకు కూడా కొన్ని వ్యాపారపరమైన వస్తు కారకత్వాలు చెప్పబడ్డాయి. వాటిని తెలుసుకుందాం. రవి వ్యవసాయ వస్తువులు అంటే గోధుమలు, నూనెలు, జనపనార, మిరపకాయ, ఉన్ని, ఇలాంటివి. అట్లాగే లోహాల్లో రాగి, పాశ్చాత్య జ్యోతిషం ప్రకారం బంగారం కూడా చెప్పబడింది. అట్లాగే సంస్థలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, అధికార కేంద్రాలు, ఇవన్నీ కూడా రవి కారకత్వం కింద చెప్పబడ్డాయి. అట్లాగే చంద్రుడి కారకత్వంలో చంద్రుడు మనస్సుకు, ద్రవాలకు కారకుడు. వీటితో ముడిపడిన వ్యాపారాలు, బియ్యం వ్యాపారము, ఇవన్నీ కూడా ఈ గ్రహ ప్రభావంలో ఉంటాయి. అంటే జల సంబంధిత పరిశ్రమలు, లోహాలలో వెండి, బియ్యం, ఇలాంటివన్నీ కూడా చంద్రుడి కారకత్వంలో ఉన్నాయి. తర్వాత కుజుడు కారకత్వంలో ఈ లోహాలు, ఖనిజాలు అంటే ఇనుము, భూ సంబంధిత ఖనిజాలు, బంగారం కూడా దీనికి కారకత్వం చెప్పబడింది. యంత్ర సామాగ్రి, యంత్రాలు, యుద్ధ సామాగ్రి, ఇంజనీరింగ్ పరిశ్రమలు, ఇవన్నీ కూడాను కుజుని యొక్క కారకత్వంలో చెప్పబడ్డాయి. ఆహార వస్తువులకు సరిగి బెల్లము, ఎర్రధాన్యాలు కుజుడికి మనకి కారకత్వంగా ఇవ్వబడ్డాయి. అంటే కుజుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక కాబట్టి ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇనుము, యంత్రాలు, ఖనిజ సంపద సంబంధించిన వ్యాపారాలు, ఇవన్నీ కూడాను కుజుని ప్రభావంలో ఉన్నాయి. అట్లాగే బుధుడు మనకి వాణిజ్యానికి అత్యంత ప్రధాన కారగ్రహము. వ్యాపారము, వర్తకము, సమాచార ప్రచారం అంటే కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడాను ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్, ఇవన్నీ కూడాను బుధుని కారకత్వంలో ఉన్నాయి. రసాయనాల్లోకి వచ్చినప్పుడు ఇత్తడి, పాదరసము, ఇలాంటివి. ఇట్లాగే రవాణా సాధనాలు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, పుస్తకాలు, వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు. వ్యవసాయ రంగంలో వచ్చి నూనె గింజలు, పసలు కదండి, పెసలు, ఇలాంటివన్నీ కూడాను బుధుని కారకత్వంలో ఉన్నాయి. తర్వాత గురుడు కారకత్వంలో ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్ అంటే మన కోశాధికారి, ఆర్థిక సంస్కరణలు, రుణ వ్యవహారాలు, పెట్టుబడులు, రాజకీయ పరమైనవి, ఇంకా ధనలాభాలు, ఆస్తి వ్యాపారము, ఆర్థిక సేవలు, విద్యా సంస్థలు, గురుత్వ తత్వం కలిగినవన్నీ కూడాను ఈ గురువు యొక్క కారకత్వంలో ఉన్నాయి అన్నమాట. ఆర్థిక సేవలు, పెట్టుబడి రంగాలు, ఇవన్నీ కూడా గురు ప్రభావంలో ఉన్నాయి. జ్ఞాన సంబంధిత అంశాలన్నీ కూడా.
ఒక నిమిషం అండి. ఓకే. శుక్రుని కారకత్వం. శుక్రుడు అంటే అందానికి, విలాసానికి ప్రతీక. ఫ్యాషను, కళ మరియు తీపి వస్తువుల యొక్క వ్యాపారాలు ఇవన్నీ కూడా ఈ గ్రహ ప్రభావంలో ఉన్నాయి. విలాస వస్తువులు అంటే పట్టు, జనపనార, బట్టల పరిశ్రమలు, ఆహారం, పంచదార, శృంగార సంబంధమైన వస్తువులు, కళా సంబంధమైన వస్తువులు, కళాఖండాలు, భవన నిర్మాణాలు ఇవన్నీ కూడా శుక్రుని యొక్క కారకత్వంలో ఉన్నాయి. అట్లాగే శని భావం అంటే ఖనిజాలు, లోహాలకు సంబంధించి ఇనుము, రాగి, బొగ్గు, నల్ల లోహాలు, ఆముదం ఇత్యాదివి. అట్లాగే పరిశ్రమల్లో సిమెంట్ పరిశ్రమలు, బట్టల పరిశ్రమలు, భారీ పరిశ్రమలు అన్ని కూడా ఈ కారకత్వంలో ఉన్నాయి. వ్యవసాయ వస్తువులు నల్ల నువ్వులు, ఆవాలు, నూనె, మినువులు ఇలాంటివన్నీ. అంటే శని కష్టానికి, నిబ్బరానికి ప్రతీక. భారీ పరిశ్రమలు, ఖనిజాలు మరియు నల్ల రంగు వస్తువుల యొక్క వ్యాపారాలన్నీ కూడాను ఈ గ్రహం యొక్క ప్రభావంలో ఉన్నాయి. అట్లాగే ఈ రాహుకేతువులు ఇవన్నీ అసాంఘిక వ్యవహారం, అసాంప్రదాయమైన వ్యాపారాలు కారకుడు రాహు అన్నమాట. నగరం వ్యాపారము, ప్రమాదాలు, అనుకోని సంఘటనలు, ఆధునిక సాంకేతిక పరిశ్రమలు ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వంలో ఉన్నాయి. ఉప్పు, బెల్లము, ఆధ్యాత్మిక సేవలు, మోక్ష సాధన సంబంధించిన అంశాలన్నీ కూడాను కేతు యొక్క కారకత్వంలో ఉన్నాయి. వీటి సారాంశం ఏంటంటే రవిగ్రహం మనకు గోధుమలు, రాగి, నూనెలు, ప్రభుత్వ సంస్థలకు కారకమై ఉన్నాడు. చంద్రుడు బియ్యము, వెండి, జల సంబంధ పరిశ్రమలు. కుజుడు ఇనుము, బెల్లము, బంగారము అంటే యంత్ర సామగ్రి. అలాగే బుధుడు ఇత్తడి, పుస్తకాలు, నూనె గింజలు, రవాణా, ప్రసార సాధనాల మీద ఆధారపడి ఉన్నాయి. గురుడు ధనకారకము అంటే బ్యాంకింగ్, ఆర్థికము. శుక్రుడు పట్టు, పంచదార, కళలు, విలాస వస్తువులు. శని బొగ్గు, సిమెంటు, నూనె, భారీ పరిశ్రమలు. రాహు నగరము, ఆధునిక సాంకేతికత. కేతువు ఉప్పు, బెల్లము, ఆధ్యాత్మిక సేవలు. ఇవన్నీ కూడా ఈ గ్రహాలకు ఈ విధంగా కారకత్వాలు ఉన్నాయి. ఇట్లా ఈ రాసుల యొక్క కారకత్వాలు, గ్రహాల యొక్క కారకత్వాలు ఈ స్టాక్ మార్కెట్ కు అన్వయించుకోవడానికి వ్యాపార కారకంగా ఉన్న కారకత్వాలని మనం తెలుసుకున్నాం. తర్వాత మనం వీటి పరంగా ఎలా పరిశీలిస్తామనే వాటిలో ఫస్ట్ లో ఇచ్చిన 6 అంశాలు ఇది ఒకటి. వర్ష లగ్న కుండలి, జగన్ లగ్న కుండలి. ఇది మనకి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో వర్ష లగ్న కుండలి, జగన్ లగ్న కుండలి అనమాట. ఈ 2 కుండలని పరిశీలించడం ద్వారా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు, వ్యవసాయపరమైన అన్ని అంశాలను దీని ద్వారా మనం పరిశీలించవచ్చు అనమాట. వీటిని సమన్వయపరుచుకోవడం ద్వారా ఈ సంవత్సరాలలో ఏ వస్తువుల లభ్యత ఉంటుంది, ఏ వస్తువుల లభ్యత ఉండదు, ఆర్థిక పరమైన సంస్కరణలు ఎలా ఉంటాయి, వాటి ఫలితం ఈ ధరల మీద ఎలా ఉంటుంది, కొత్త కొత్త సంస్కరణలు ఏమి ఉంటాయి, ఎలా జరుగుతాయి, ప్రకృతి విపత్తులు ఏమన్నా రాబోయే అవకాశం ఉందా, వాటికి అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వర్ష లగ్న కుండలి, జగన్ లగ్న కుండలి పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఒక్కదాన్నే మనం పరిశీలించాలంటే అరగంట వ్యవధి పైన ఎక్కువ తీసుకుంటుంది. మీకు ఉదాహరణ బేసిక్ మాత్రమే చెప్తున్నాను. ఈ రెండింటిని పరిశీలించడం ద్వారా కూడా ఆ ధరవరలను మనం పరిశీలించవచ్చు, నిర్ణయించుకోవచ్చు ఎలా ఉంటాయి అనేది. తర్వాత రెండవ అంశం అంటే రాజాది నవనాయక నిర్ణయము. ఒక దేశం యొక్క సౌభాగ్యము, శాంతి భద్రతలు, ప్రజా సంరక్షణ, దేశాభివృద్ధి మొదలైన అన్ని రకాల అంశాలు కూడాను ఈ రాజాది నవనాయకులపై ఆధారపడి ఉంటాయి. సంవత్సరం ప్రారంభం ఏ రోజైతే మొదలవుతుందో అంటే ఉగాది ఏ రోజు మొదలవుతుందో ఆ వారాధిపతి మనం రాజుగా నిర్ణయిస్తాం. ఆ సంవత్సరంలో జరగబోయే శుభాశుభ ఫలితాలన్నీ ముందుగానే ఈ పంచాంగం ద్వారా వీక్షించి ప్రకటించే విధానమే ఈ నవనాయక విధానం అన్నమాట. ఇది ఎంతో అతి ప్రాచీన కాలం నుండి మనకు వస్తున్న విజ్ఞాన సంపద. అంటే ఇప్పుడు మనకేంటంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఒక దేశానికి ప్రజల చేత 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు నిర్ణీత వ్యవధిలో ఎలక్షన్లు జరిపి ఎన్నుకొని ఈ పోర్ట్ఫోలియోలన్నీ ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ అలా కాకుండా ప్రతి సంవత్సరం మారంగానే 2026 సంవత్సరం కావచ్చు, 66 సంవత్సరం కావచ్చు, 6000 సంవత్సరం కావచ్చు, రాబోయే ప్రతి సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రారంభాన్ని అనుసరించి ఉగాది రోజున, చైత్ర శుద్ధ పాడ్యం రోజున ఉన్న గ్రహస్థితిని గ్రహాల ఆధారంగా ఈ నవనాయకత్వాలు ఇవ్వబడతాయి. వీరు రాజుగా ఉంటారు, వీరు మంత్రిగా ఉంటారు, వీరు సేనాధిపతి, ఇలా రకరకాల పోర్ట్ఫోలియోస్ ఇవ్వబడతాయి. వాటి మీద ఆ గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. ఆ గ్రహాలు ఆ సంవత్సరం ఏ విధంగా సంచరిస్తున్నాయి, ఏ విధంగా మిగతా గ్రహాలపై ప్రభావం చూపిస్తున్నాయి, అవి అన్ని కూడాను ఆ గ్రహ కారకత్వంలోనూ, అవి ప్రభావితం చేస్తున్నటువంటి రాశి కారకత్వంలో ఉన్న అంశాలపైన ప్రభావితం చూపించి ఆ వస్తు కారకత్వాలపైన ధరవరల ప్రభావం ఉంటుంది. అలా ఈ అంశం కూడాను ప్రతి వస్తువు యొక్క ధరవరల మీద ప్రభావం చూపుతుంది. పరోక్షంగా ఈ అంశం వెళ్ళి స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రభావితం చూపిస్తుంది అనమాట. ఈ రాజాది నవనాయకులు ఏ విధంగా నిర్ణయిస్తారు? మనకి సూత్రం ఉందండి, ఒక శ్లోకం. చైత్రాది మేష హరికర్కట చాపయుగ్మ రౌద్రాక్ష తాళి మకరేషు చ వాపరేష రాజాంచ మంత్రి భటనాయక సస్యనాథ
ధాన్యార్హమేఘ రసనీరసాప క్రమేణ. అంటే రవి సంక్రమణాల ఆధారంగా రవి ఏ ఏ రాసుల్లో సంచారం ప్రారంభిస్తున్నాడో ఆ రోజు వారం, ఆ వారాధిపతి, సపోజ్ సోమవారం ప్రారంభమైంది అనుకోండి, సోమవారం అధిపతి ఎవరు? చంద్రుడు దానికి ఆధిపత్యం వహిస్తాడు. అదే గురువారం అనుకోండి, గురుడు ఆ కార్యకర్తనికి ఆధిపత్యం వహిస్తాడు. ఈ విధంగా ఈ రాజు నుంచి రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి ఈ విధమైన పోర్ట్ఫోలియోలు ఇవ్వబడ్డాయి అన్నమాట. చైత్రశుద్ధ పాడ్యమి నాటి వారాధిపతి రాజుగా ఉంటాడు. మేష సంక్రమణం జరిగిన రోజు అంటే రవి మేష రాశిలోకి ప్రవేశించిన రోజు యొక్క వారాధిపతి మంత్రిగా ఉంటాడు. సింహరాశిలో రవి ప్రవేశించిన నాటి వారాధిపతి సేనాధిపతిగా ఉంటాడు. అలా కర్కాటక సంక్రమణంలో సస్యాధిపతి, ధను సంక్రమణం ధాన్యాధిపతి, మిథున సంక్రమణం అర్ఘ్యాధిపతి, ఆర్ద్ర సంక్రమణం అంటే ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించిన రోజు మేఘాధిపతి, అట్లాగే తులా సంక్రమణ వారాధిపతి రసాధిపతి, మకర సంక్రమణ వారాధిపతి నీరసాధిపతి. ఈ విధంగా పోర్ట్ఫోలియోస్ ఇవ్వబడ్డాయి. వీరిలో వీటిలో 4 కారకత్వాలు విశేషంగా రాజు, మంత్రి, అర్ఘ్యాధిపతి, నీరసాధిపతి ఈ ఆధిపత్యాలు ధరల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. మిగతా కారకత్వాలు అంటే వ్యవసాయ సంబంధమైన రాజకీయపరమైన అంశాల మీద ప్రభావితం చూపిస్తాయి. ఈ 4 ఆ సంవత్సరం రాజు, మంత్రి, అర్ఘ్యాధిపతి, నీరసాధిపతి. నీరసాధిపతి అంటే రస వస్తువులు కానివి, రసం లేని వస్తువులు నీరస వస్తువులు అంటారు. అంటే ఒక రకం లోహాలు, ఇనుము, బంగారం వీటిలో రసమే ఉండదు కాబట్టి వాటిని నీరస వస్తువులు అంటారు అన్నమాట. వాటికి ఆధిపత్యం వహించేవాడు నీరసాధిపతి అవుతాడు అనమాట. ఇట్లా ఈ 4 అంశాలు ధరలపై ప్రభావితం చూపిస్తాయి. వీరిలో రాజుగా ఎవరుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఇక్కడ మీకు విపులంగా ఇవ్వడం జరిగింది. రాజులకి ఏంటంటే పరస్పరం వైరం జరుగుతుంది, మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి, అగ్ని వలన శస్త్రం వలన భయం ఉంటుంది, చోరుల వల్ల భయాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా ఎవరు రాజుగా ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే అంశాలు ఈ 7 గ్రహాలకు మీకు వివరంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఛాయాగ్రహాలకు ఆధిపత్యాలు లేవు. ఈ 7 గ్రహాలకు మాత్రమే ఆధిపత్యాలు ఉన్నాయి. వీరికి నవనాయకులుగా ఉపనాయకులుగాను వాళ్ళు ఉంటారనమాట. వారికి వచ్చిన ఆధిపత్యాన్ని బట్టి ఆ సంవత్సరం ఫలితాలు ఉంటాయి. అట్లాగే మంత్రి, ఆ సంవత్సరం రాజు మంత్రి ఎవరయ్యారు? మంత్రిగా ఆ సంవత్సరంలో మంత్రి పదవి పొందిన గ్రహం ఆధారంగా ఆ పరిపాలన, రాజుల మధ్య సంబంధాలు, ప్రజాక్షేమం కూడా నిర్ణయించబడతాయి అన్నమాట. రవి సూర్యుడు ఉంటే ఎలా ఉంటది, చంద్రుడు ఉంటే ఎలా ఉంటది, కుజుడు మంత్రి అయితే ఎలా ఉంటది, బుధుడు మంత్రిగా ఉంటే ఎలా ఉంటది, గురువు మంత్రిగా ఉంటే ఎలా ఉంటది, శుక్రుడు, శని ఇలా ఇత్యాదిగా ఈ గ్రహాల ఫలితాలన్నీ మీకు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీరు మనకి రికార్డింగ్ ఉంది కాబట్టి దాంట్లోనే వివరంగా చదువుకోవచ్చు. తర్వాత అర్ఘాధిపతులు, ముఖ్యంగా ఈ అర్ఘాధిపతి ఫలితాలు దేశంలో వస్తువుల ధరలు, ధాన్య సమృద్ధిని, ప్రజల యొక్క ఆర్థిక స్థితిని సూచిస్తాయి. గత సంవత్సరాల్లో ప్రజలు ఎప్పుడు అధిక ధరలతో ఇబ్బందులు పడ్డారో తెలుసుకోవడం, అట్లాగే ఆ సంవత్సర నాయకుల ఫలితాలు గమనించడం ద్వారా ఏ ఏ గ్రహాల ప్రభావం అధిక ధరలు ఏర్పడ్డాయో కూడా మనం గ్రహించవచ్చు. సూర్యుడు కనుక అర్ఘ్యాధిపతిగా ఉంటే ఆ సంవత్సరం ధరలు తగ్గుతాయి, స్వల్ప వర్షపాతం మాత్రమే ఉంటుంది, ప్రజలకు ఆకలి బాధ మరియు రాజులకు కలహాలు ఏర్పడతాయి. చంద్రుడు అయితే వర్షాలు బాగా కురుస్తాయి, అన్ని పంటలు బాగా పండుతాయి, వస్తువులు కూడా ధరలు పెరుగుతాయి. కుజుడైతే కొద్దిపాటిగా వర్షాలు ఉంటాయి, గాలులతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉంటాయి, ధాన్యం కొద్దిగా పండుతుంది, ప్రజలకు అస్వస్థత జరిగే అవకాశం ఉంటుంది అనమాట. బుధుడుంటే వర్షాలు అధికంగా ఉంటాయి, ధరలు బాగా పెరుగుతాయి, కుమార, పాషాండ, జైన, ఇంద్ర జాతుల మతస్థుల హాస్యాస్పదలు అవుతారు. ఈ మతాల వాళ్ళకి ఇబ్బంది అనమాట. కుమార, పాషాణ మతాల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అలాగే గురువు గనక అర్ఘ్యాధిపతిగా ఉంటే మంచి వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి, బ్రాహ్మణులు మంచి యజ్ఞయాగాది కర్మలు నిర్వహిస్తారు, దేవతా ఉత్సవాలు జరుగుతాయి, మంగళవాద్యాలు మోగుతాయి. శుక్రుడంటే అన్ని ధాన్యాలకి ధరలు పెరుగుతాయి, విశేషంగా తెల్ల ధాన్యాలు బాగా పండుతాయి, ప్రజలు క్షేమంగా ఉంటారు. అదే శని కనుక అర్ఘ్యాధిపతి అయితే నువ్వులు, మినువులు ఫలవంతం అవుతాయి, ఉలవలు మొదలైన ధాన్యాలు బాగా పండుతాయి, నల్లన భూమి బాగా ఫలిస్తుంది అనమాట శని కనుక అర్ఘ్యాధిపతిగా ఉంటే. అట్లాగే నీరసాధిపతి, ఇతర ఫలితాలు ఏంటంటే రత్నాలు, లోహాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు మొదలగు వస్తువుల ధరలను ఈ నీరసాధిపతి నిర్ణయిస్తాడనమాట. నీరసాధిపతిగా రవి ఉంటే రాగి, చందనము, ముత్యాలు, రత్నమాణిక్యాలు బాగా వృద్ధి చెందుతాయి ఆ సంవత్సరం. అట్లాగే చంద్రుడు కనుక నీరసాధిపతిగా ఉంటే ముత్యాలు, బంగారము, కంచు, వస్త్రాభరణాలు బాగా ధరలు కలిగి ఉంటాయి, ప్రజలు బేతావహులు అవుతారు. ఆ ధరలు తట్టుకోలేక భయపడాలి కదా, అందుకే ఇది. అట్లాగే కుజుడు కస్తూరి, రాగి, ఎర్రచందనం అంటే రెడ్ శాండిల్, పగడము, బంగారము, కుంకుమ, పసుపు, ఎర్రని వస్తువులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. బుధుడుగా నీరసాధిపతిగా ఉంటే
గరుత్మాది వస్తువులు బాగా వృద్ధి చెందుతాయి. గరుత్మాది వస్తువులు అన్ని రత్నాల ధరలు బాగా అధికమవుతాయి, బాగా పెరుగుతాయి అన్నమాట. గురువు ఉంటే రత్నాలు, బంగారము, ధాన్యాలు, పత్తి, తోళ్లు, పువ్వులు, మంచి గంధము ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉండుతాయి. బ్రాహ్మణులు సుఖవంతంగా ఉంటారు. అట్లాగే శుక్రుడు కర్పూర, అగరు, మంచి గంధము, బంగారము, ముత్యాలు ఈ వస్త్రాలు అన్ని అధిక ధరలు కలిగి ఉంటాయి. శని ఉంటే కొమ్ము, రాయి, మాంసము, కర్ర వస్తువులు, లోహ వస్తువులు ఇవన్నీ కూడా బాగా ధరలు కలిగి ఉంటాయి. అంటే ఈ నవనాయకులలో 9 మందిలో ఈ నలుగురు ధరల మీద ప్రభావితం చూపిస్తారు. ఈ 4 అంశాల్లో ఎవరెవరికి ఈ ఆధిపత్యం వస్తే ఈ ధరలు ఎలా ఉంటాయని ఈ విధంగా మనం పరిశీలించవచ్చు. అంటే ఆ ధరలు పెరిగే వాటికి సంబంధించి ముందుగానే పరిశీలించుకుంటే వాటికి సంబంధించిన అంశాలలో మనం గనక పెట్టుబడులు పెట్టుకొని దీర్ఘకాలికంగా ఉన్నట్టయితే వాటిలో లాభాలు చేకూరుతాయి. తక్కువగా ఉత్పత్తి అయ్యే వస్తువులు ధరలు కలిగి ఉంటాయి కాబట్టి వాటిని నిల్వ చేసుకోవడం ద్వారాను వాటికి సంబంధించిన అంశాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం ద్వారా మనం లాభాలు స్వీకరించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా దీంట్లో మనం పరిశీలించుకోవచ్చు. తర్వాత సస్యాధిపతి, ధాన్యాధిపతి, రసాధిపతి మిగిలిన 5 ఆధిపత్యాల వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలియజేస్తారు. ఆ అధిపతులను తెలుసుకోవడం ద్వారా మిగిలిన అంశాలను మనం పరిశీలించుకోవచ్చు. తరువాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే సంక్రమణాలు, రవి సంక్రమణాలు. ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనకు సహనంగా మేష సంక్రమణము, కర్కాటక సంక్రమణము, మకర సంక్రమణం ఇత్యాది అన్ని కూడా తులా సంక్రమణం విశేషంగా పరిశీలిస్తూ ఉంటాము. సంక్రమణము అంటే రవి ఒక రాశిలో నుంచి ఒక రాశికి మారి రెండవ రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణము అంటాము. మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణం, వృషభ రాశిలో అయితే వృషభ సంక్రమణం. అలా ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ ప్రారంభ సమయాన్ని సంక్రమణ సమయము అంటాము. ఆ సమయం ఆధారంగా కూడాను ధరలను నిర్ణయిస్తాము. మనకు పంచాంగంలో ఇస్తారు ఈ మాసంలో ఈ ధరలు పెరుగుతాయి ఇవి అని. మనం ఇప్పుడు పంచాంగంలో ఇవన్నీ పరిశీలించడం లేదు. కేవలం రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు మాత్రమే చూస్తున్నాం. కనీసం రాజపూజ్య అవమానాలు కూడా పట్టించుకోవట్లేదు. డబ్బులు ఎంత ఏంటో దాని గురించి చూస్తున్నాం. దాంట్లోనే మనకి ఎప్పటి నుంచో కూడా ఇది సాంప్రదాయంగా వస్తుంది. ధరవరలు దాంట్లో ఇస్తారు. ఈ మాసంలో ఈ వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి, సంక్రమణం ఈ రోజు జరిగింది ఎలా అని. అట్లా ఈ సంక్రమణాలు మొత్తం మనకు 12 సంక్రమణాలు జరుగుతాయి. ఈ సంక్రమణాలు కూడాను ఆ సంక్రమణం జరిగిన వారం ఆధారంగా కూడా ఆ వస్తువుల యొక్క ధరవరలు ఉంటాయి. అంటే ఒక్కొక్క సంక్రమణం ఆదివారం జరిగిందా, సోమవారం జరిగిందా, మంగళవారమా ఇట్లా 7 వారాలకి. అంటే 12 సంక్రమణాలకు 12 ఏళ్ళు 84 రకాల కాంబినేషన్స్ దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ నీకు ఇవ్వడం అవకాశం లేదు కాబట్టి ఉదాహరణగా ఒక 5 సంక్రమణాలు సామూహికంగా మీకు ఇక్కడ తెలియజేస్తానమాట. రవి సంక్రమణము, రవి సంక్రమణం రవి మేష సంక్రమణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకి ఇలా ఉంటది. జొన్న, మొక్కజొన్న ధరలు తర్వాత 4 నెలల్లో అంటే సంక్రమణం జరిగిన కాడి నుంచి రాబోయే 4 నెలల్లో జొన్న, మొక్కజొన్న సంబంధించిన అంశాల్లో రేట్లు బాగా పెరుగుతాయి. వాటికి సంబంధించిన ఉత్పత్తుల మీద మనం పెట్టుబడులు పెట్టుకోవడం ద్వారా దాంట్లో లాభాలు మనం స్వీకరించుకోవచ్చు. అట్లాగే ఉదాహరణకు పంటలన్నీ ముందుగానే వచ్చేస్తాయి. జనం అందరూ ముందుగానే అమ్ముకుంటారు. ఆ 4 నెలల గురించి పరిజ్ఞానం లేక ముందుగానే అమ్మడం వల్ల వాళ్ళు అమ్మిన తర్వాత ఈ రేట్లు వస్తాయి. పూర్వకాలంలో వ్యాపారస్తులు వీటికి అనుగుణంగా ఆ పంటలు నిల్వ చేసుకునేవాళ్ళు. ఈ సమయంలో అమ్ముకునేవాళ్ళు లాభాలు వచ్చాయి. అవి ఇప్పుడు కూడా ఎవరైతే పాత చింతకాయ పచ్చడి అనకుండా ఈ జ్యోతిషపరమైన సూత్రాలను పాటిస్తూ వీటికి అనుగుణంగా వ్యాపారం నిర్వహించుకుంటే ఖచ్చితంగా లాభాలు పొందుతారనమాట. అట్లాగే వృషభ సంక్రమణం. ఆ వృషభ సంక్రమణం అయిన కాడి నుంచి 4 మాసాల వరకు పళ్ళు, అడవి దుంపల ధరలు పెరుగుతాయి. అట్లాగే మిథున సంక్రమణం జరిగిన తర్వాత నుంచి షడ్రసాలు అంటే అన్ని రకాల రసాలు బెల్లము, ఉప్పు, అప్పం మొత్తం అన్ని రకాలు కారం కావచ్చు, తిక్తం అన్ని రకాల షడ్రసాల ధరలు అన్ని పెరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో ఈ వస్తువుల ధరలు ఎక్కువగా పెరుగుతాయని మనం తెలుసుకోవచ్చు. తర్వాత కర్కాటక సంక్రమణం. ఈ కర్కాటక సంక్రమణ రవి కర్కాటకంలో ప్రవేశించినది మొదలుగా మనకి 2 మాసాల పాటు తేనె, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, తేనె, సుగంధ ద్రవ్యాలు వీటి ధరలు బాగా పెరుగుతాయి. వీటిని గమనించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతాయి కాబట్టి 2 మాసాల పాటు. తర్వాత మనం బాగా ఎదురు చూస్తాం బంగారం ఏంటనేది. ఈ సింహ సంక్రమణ సమయం నుండి 5 నెలల పాటు అంటే రవి సింహరాశి నుంచి ధనస్సు రాశిలో వరకు సంచరించే సమయంలో బంగారం ధరలు బాగా పెరుగుతాయి. బంగారము, వెండి, ముత్యాలు, రత్నాల ధరలు బాగా పెరుగుతాయి. గమనించిన గడిచిన సంవత్సరం కావచ్చు, ప్రతి సంవత్సరం 30 సంవత్సరాలుగా జరిగిన దాన్ని మొత్తం పరిశీలించినప్పుడు ఈ 5 మాసాల్లో బంగారం ధరలు పెరగడం ఎంతైనా కావచ్చు. ఈ మాసాలలో పెరగడమే జరిగింది. అంటే ఈ 5 నెలల కాలం వీటికి
బంగారం, వెండి, ముత్యాలు, రత్నాల ధరలు పెరుగుతాయి. ఇట్లా 12 సంక్రమణాలకు ఫలితాలు ఉన్నాయి. అవి మనం ఈ బృహత్ సంహితను పరిశీలిస్తే ఈ అంశాలన్నీ వస్తాయి. ఇక్కడ మీకు ఉదాహరణకి ఈ 5 అంశాలు మాత్రం మీకు ఇక్కడ ఇచ్చాను. అంటే రవి సంక్రమణం కూడా ఎటువంటి వస్తువుల మీద ప్రభావితం చూపించేది అనేది ఆ సంక్రమణం పరిశీలించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత గ్రహ గమనాలు. మన జ్యోతిష్యం అంటేనే గ్రహ గమనాలు. జ్యోతిష్యులు అంటే గ్రహాలు, వెలుగును పంచేవి, మార్గాన్ని చూపేవి. ఈ గ్రహాల సంచారం ఆధారంగా ధరలను మనం పరిశీలించవచ్చు. ఎలా? ఇందాక మనం ముందుగానే రాశి ఆధారిత వ్యాపార వస్తు కారకత్వాలు తెలుసుకున్నాం. ఈ రాశిలో ఈ వస్తువులు ఈ రాశి కారకత్వానికి చెప్పబడ్డాయి. ఈ గ్రహాలకి ఈ వస్తువులు కారకత్వంగా చెప్పబడ్డాయి. మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు ఏ రాశికి చెందినదో తెలుసుకోవాలి ముందుగా. తర్వాత ఆ రాశికి ఈ 5 గ్రహాలు, ఈ 6 గ్రహాలు ఎక్కడ సంచరిస్తున్నాయో రవిని గురించి తెలుసుకున్నాం. రవి సంక్రమణాల ద్వారా పరిశీలించాం. మిగిలిన గ్రహాల్లో ఇక్కడ 6 గ్రహాలు ముఖ్యంగా ఈ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ గ్రహాలు ఏ రాశికి ఏ స్థానంలో సంచరిస్తున్నాయి? ఉదాహరణకి మనం సింహరాశి బంగారం కారకత్వం అని తీసుకున్నాం. సింహరాశికి సంబంధించిన వస్తువుల యొక్క ధరలు పరిశీలించాల్సి వచ్చినప్పుడు కుజుడు గనక ఆ రాశికి 3, 6, 10, 11 ఈ స్థానాలలో సంచరిస్తూ ఉంటే, అంటే సింహరాశికి 3వ రాశి తులారాశి, 6వ రాశి మకర రాశి, 10వ రాశి వృషభ రాశి, 11వ రాశి మిథున రాశి. అంటే ఈ 6 రాశుల్లో కుజుడు కనుక సంచరిస్తూ ఉంటే సింహరాశికి సంబంధించిన వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఇది సూత్రం, మనకి వరాహం వీరుడు ఇచ్చిన సూత్రం అన్నమాట. కాబట్టి దీన్ని అనుసరించి మనం ఏ వస్తువైనా కావచ్చు, ఆ వస్తువు ఈ 12 రాశుల్లో ఏ రాశి కారకత్వానికి చెందినదో మనం ముందు అన్వయించుకొని ఆ రాశికి ఈ గ్రహాలు ఎక్కడ సంచరిస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు ధరలు పెరిగే స్థానాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. మనం ఉదాహరణ సింహరాశి తీసుకున్నాం, అలాగే మకర రాశి తీసుకుందాం, అట్లా మేషరాశి. ఆ వస్తువు ఏ రాశి కారకత్వంలో ఉందో ఆ రాశికి ఈ 6 గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థానాల ఆధారంగా ఆ వస్తువు యొక్క ధరలు పెరుగుతాయి. అంటే ఆ స్థానాల్లో సంచరించే సమయంలో బంగారం ఆ రాశి కారకత్వ వస్తువు యొక్క ధరలు పెరుగుతాయి. బుధుడైతే ఏ రాశికి 2, 5, 8, 10, 11 స్థానాలలో సంచరిస్తూ ఉంటాడు. ఉదాహరణ సింహరాశి చెప్పుకున్నా కూడా సింహరాశికి 2వ స్థానంలో, అంటే కన్యలో బుధుడు ఉచ్చులో ఉంటాడు. ఆ రాశిలో సంచరించేటప్పుడు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సింహరాశికి 5వ రాశి అంటే ధనస్సు రాశి, అట్లాగే 8వ రాశి అంటే మీన రాశి, 10, 11 రాశులు అంటే వృషభ రాశి, మిథున రాశి. ఈ రాశుల్లో బుధుడు సంచరించేటప్పుడు ధరలు పెరుగుతాయి. అట్లా తర్వాత గురుడు ఏ రాశికి అయితే 2, 4, 5, 7, 9, 10, 11 గురుడు ఎక్కువగా ఈ 6 రాశులు సంచరించేటప్పుడు ఆ రాశికి కారకత్వంలో ధరలు పెరుగుతాయి. అలాగే శుక్రుడు ఏ రాశికి అయితే 6, 7, 8, 6, 7 స్థానాలలో ఉంటాడు. ఉదాహరణకు సింహరాశి తీసుకున్నాం అంటే మకర, కుంభ రాశులలో గనక శుక్రుడు సంచరిస్తూ ఉంటే అది సింహరాశికి 6, 7 స్థానాలు కాబట్టి అక్కడ మనకి బంగారం రేట్లు, అంటే సింహరాశి కారకం ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఉదాహరణకు మీకు అర్థం కావడం కోసం ఇమీడియట్ గా చెప్తున్నాను అలా. ఆ సింహరాశి కారకత్వంలో ఉన్న వస్తువుల ధరలు పెరుగుతాయి. అట్లాగే శని, రాహు, ఇక్కడ మనం ఈ 3 గ్రహాలు చూడొచ్చు. శని, రాహు, కుజుడు ఒక రకంగా అశుభ గ్రహాలు అని చెప్పి అనుకుంటాం. ఈ 3 గ్రహాలు ఏ రాశికి అయితే 3, 6, 10, 11 ఈ స్థానాలలో సంచరిస్తూ ఉంటాయో అప్పుడు ఆ రాశి కారకత్వానికి సంబంధించిన వస్తువుల ధరలు పెరుగుతాయి. అంటే శని సింహరాశికి తులలో ఉన్నప్పుడు, మకరంలో ఉన్నప్పుడు, వృషభ మిథునాలలో ఉన్నప్పుడు, మనకి గడిచిన 2 సంవత్సరాలు శని 6లో ఉన్నప్పుడు పెరిగింది. అట్లా ఈ ఈ ఈ రాశుల్లో సంచరించేటప్పుడు ఆ ఆ రాశి కారకత్వంలో వస్తువుల ధరలు పెరుగుతాయి అన్నమాట. అలాగే రాహువును కూడా పరిశీలిస్తాం. ఇట్లా గ్రహ గమనాల ద్వారా ఏ రాశికి సంబంధించిన వస్తువులు ఎప్పుడు పెరుగుతాయి అనేది మనం ఒకటి లేదా 2, 3 సంవత్సరాలు ముందుగానే అవకాశం ఉంది కాబట్టి పరిశీలించుకొని దీర్ఘకాలిక పెట్టుబడిగా ఆయా రంగాలలో మనం పెట్టుబడులు పెట్టుకోవడం ద్వారా ఆ ఆ తత్కాల అంశాలలో మనం లాభాలు పొందడానికి అవకాశం ఉంటది. నేను స్టాక్ మార్కెట్ అంశంగా తీసుకొని
వాతావరణము, వర్షపాతము, పంటలు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే కేవలం తాత్కాలికమైన అంశాలే కాకుండా దీర్ఘకాలికంగా ఖచ్చితమైన లాభాలు పొందాలంటే ఈ అంశాలన్నిటినీ పరిశీలించుకొని వీటి ద్వారా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితమైన లాభాలు పొందుతాం కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత రాశులను పరిశీలిద్దాం. ఈ రాశులు మనకి తత్వాలను బట్టి అగ్నితత్వం రాశులు, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం 4 రకాలుగా విభజించాము. అంటే మేష, సింహ, ధనుసు రాశులు. ఈ రాశులలో గనక గ్రహం సంచరిస్తూ ఉంటే, అగ్నితత్వపు రాశులలో ఒక గ్రహం సంచరిస్తూ ఉంటే ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించిన, ఆ రాశికి సంబంధించిన వస్తువుల ధరలు త్వరితంగా మారుతాయి. కేవలం చేంజ్, మార్పు. అది పెరుగుదల తగ్గుదల అనేది కాదు, మార్పు అనేది జరుగుతుంది. అది మనం గమనించాలి. ఇక్కడ పెరుగుదల అని చెప్పట్లే మీకు, పెరుగుదల కావచ్చు, తగ్గుదల కావచ్చు. అగ్నితత్వ రాశుల్లో గ్రహం ఉంటే ఆ రాశికి సంబంధించిన, ఆ గ్రహానికి సంబంధించిన వస్తువుల ధరలు మార్పు చెందుతాయి. అదే భూతత్వ రాశుల్లో వృషభ, కన్య, మకర రాశుల్లో ఉంటే ఏమవుతుంది, ఆ రాశుల యొక్క ధరలు నెమ్మదిగా మార్పు చెందుతాయి. అంటే స్లోగా 1 by 1 చిన్నగా మార్పు చెందుతుంది. అది పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, నిదానంగా మార్పు చెందుతాయి. అలాగే వాయుతత్వ రాశుల్లో ఉంటే మిథున, తుల, కుంభ రాశుల్లో అనూహ్యమైన మార్పులు అనమాట. అసలు ఎందుకు పెరుగుతాయో ఎందుకు తగ్గుతాయో తెలియదు. ఇవాళ పెరుగుద్ది, పొద్దున్న తగ్గుద్ది, ఉదయం పెరుగుద్ది, సాయంత్రం తగ్గుద్ది. అంటే వాయుతత్వ రాశుల్లో ఈ గ్రహాలు సంచరించేటప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన వస్తువులు, ఆ రాశికి సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా అనూహ్యమైన మార్పులకు గురవుతాయి. అట్లాగే జలతత్వ రాశుల్లో కనుక ఈ గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఆ జలతత్వ రాశుల్లో ఆ వస్తువుల యొక్క ధరలు, ఆ గ్రహానికి సంబంధించిన వస్తువులు, రాశికి సంబంధించిన వస్తువులు నింపాదిగా, అంటే స్లో అండ్ స్టడీ, మనం బాండ్స్ అంటాం, గవర్నమెంట్ బాండ్స్ అని చిన్నగా వృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే 20 పైసల వడ్డీ, 30 పైసల వడ్డీ మీద లాభాలు వస్తాయి. అలా నింపాదిగా వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అలా ఈ రాశులలో గ్రహాలు ఎక్కువగా సంచరిస్తుంటే ఆ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఒక గ్రహమే ఉందనుకోండి, కొంచెం ఫలితాలు ఉంటాయి. 2, 3 గ్రహాలు అగ్నితత్వ రాశుల్లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అన్ని రకాల అంశాల్లోనూ ఎక్కువగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇట్లాగే వాయుతత్వ రాశుల్లో ఉంటే అనూహ్యమైన అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. అట్లా గ్రహాలు సంచరించే దాన్ని బట్టి, ఒక గ్రహమా, 2, 3, 4 ఎక్కువ గ్రహాలు ఎక్కువ రాశులు సంచరించే దాన్ని బట్టి మనం వీటిని నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత అలాగే చర, స్థిర, దుష్ప్రభావ రాశులు. ఈ రాశుల ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. అట్లా చర రాశుల్లో కనుక ఎక్కువగా గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, ఒక గ్రహం సంచరిస్తూ ఉంది అనుకున్నప్పుడు, చరరాశిలో గ్రహం సంచరిస్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించిన, ఆ గ్రహానికి సంబంధించిన వస్తు కారకత్వాల్లో వ్యాపారపరమైన మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. త్వరగా మార్పులు పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు. ఇక్కడ మీకు నేను ఏది ఖచ్చితంగా పెరుగుతుంది, తగ్గుతుందని చెప్పట్లేదండి. మార్పులు జరుగుతాయి. చరరాశిలో శీఘ్ర మార్పులు త్వరితంగా జరుగుతూ ఉంటాయి, అంతవరకే. స్థిర రాశిలో ఏంటి, ఈ మార్పులు నెమ్మదిగా జరుగుతాయి. కొంచెం ఊపిరాడొద్దు అనమాట. ఇవాళ రేపు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. స్లో అండ్ స్టడీ లాగా నెమ్మదిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. దుష్ప్రభావ రాశుల్లో మార్పులు ఇంకా నెమ్మదిగా ఉంటాయి. అంటే స్థిర రాశిలో ఏంటంటే ఒకే రకంగా ఉంటాయి. పెరగడం ఉందనుకోండి, అదే పెరగడమే నిదానంగా పెరుగుద్ది. తగ్గడం ఉంటే తగ్గడమే నిదానంగా తగ్గుద్ది. దుష్ప్రభావ రాశిలో ఏంటి, 2 రకాల మార్పులు ఉంటాయి. నెమ్మదిగా ఉంటాయి. పెరగవచ్చు, తగ్గవచ్చు, అదేదైనా కానీ నిదానంగానే ఉంటుంది అనమాట. అలా రాశి తత్వాలను పరిశీలించడం ద్వారా ఆ రాశి కారకత్వపు వస్తువుల యొక్క, గ్రహ కారకత్వపు వస్తువుల యొక్క ధరల యొక్క పెరుగుదలను, తగ్గుదలను మనం గమనించవచ్చు. దాని ఆధారంగా స్టాక్ మార్కెట్ లో మనం పెట్టుబడులను పెట్టవచ్చు, ఉపసంహరించుకోవచ్చు, ఫలితాలు పొందవచ్చు. తదుపరి ఇవన్నీ మనం సహజమైనవి తెలుసుకున్నాం. అసలు మెయిన్ ఎంట్రెన్స్ భారతీయ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఏదైనా సరే అన్ని అంశాలు దీనికి వర్తిస్తాయి. ముఖ్యంగా నేను ఎంచుకున్నది భారతీయ స్టాక్ మార్కెట్. ఇది 1875 నుంచి 2026 వరకు ఉన్న సంఘటనలు ఒక చిన్న వివరంగా తెలుసుకుందాం దీని స్టడీ. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే, పెట్టుబడిదారులు వారు పెట్టుబడి కావాల్సిన మూలధనాన్ని ఇతరుల నుంచి సేకరించి దానిలో వచ్చిన లాభాలను వారి వాటాలకు అనుగుణంగా పంచడం వ్యవస్థే జరిగే ప్రదేశమే ఈ స్టాక్ మార్కెట్. వీళ్ళెందుకు, మూలధనం సేకరణ కోసం, కంపెనీలకు వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ అధిక మూలధనాన్ని సేకరించడం కోసం ఇది ఒకటి ఏర్పడింది. అట్లాగే దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఒక ప్రతిబింబం లాంటిది అనమాట. మన ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక మూలస్తంభం లాంటిది, ఆక్సిజన్ లాంటిదిగా కూడా చెప్పవచ్చు అనమాట. అట్లాగే దీనివల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుంది, లక్షలాది ఉద్యోగాలకు కూడా కారణం అవుతుంది. సంపద సృష్టి, రిటైల్, అంటే సామాన్యులు కూడాను దీంట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దానిలో లాభాలు పొందే అవకాశం ఇక్కడ మనకి ఏర్పడుతుంది అనమాట. ఇది బిఎస్సి సెన్సెక్స్, అంటే మన భారతీయ స్టాక్ మార్కెట్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గా పిలుస్తారు. ఇది 1975లో స్థాపించబడింది. అంటే 1950 నుంచి 75 మధ్యలో, 75 మధ్య కాలంలో
చర్చలు చిన్నపాటిగా జరిగేది. ఇది ముందు ముంబై దలాల్ స్ట్రీట్ లో మన ఆర్థిక రాజధానిలో ఉంది. 5,000కు పైగా కంపెనీలు ఇందులో ఉన్నాయి. అసలు ఇది ఎలా ప్రారంభమైందంటే 1850 నుండి 75 మధ్యలో కేవలం ఒక 22 మంది బ్రోకర్లు ఒక మర్రి చెట్టు వద్ద అక్కడ సమావేశమయ్యి ఈ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత 1875లో ఇది ఒక సంస్థగా ఏర్పడింది. నేటివ్ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ గా ఇది ఏర్పడింది అనమాట. తర్వాత 1957లో మనకి ఇది సెక్యూరిటీస్ ప్రభుత్వ యాక్ట్ కింద ఒక చట్టంగా రూపొందించబడింది. ఒక చట్టంగా రూపొందించబడి ఆ చట్టం కింద తీసుకురాబడింది అనమాట. తర్వాత 1980లో దీనికి టవర్లు ఏర్పాటు చేయడం, ఒక వ్యాపార కేంద్రంగా ఇది రూపు చెందింది. తర్వాత 1986లో ఇది సెన్సెక్స్ అంటే ఇండెక్స్ గా ఒక బేస్ వాల్యూ 100గా ఏర్పరచుకొని ఇది ఏర్పడింది. తర్వాత 1995లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అంటే ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించే ఏర్పాటు అక్కడి నుంచి మనకు ప్రారంభమైంది. 1997 నుంచి మనకి డే వైజ్ ట్రేడింగ్ అంతా కూడాను మొత్తం రికార్డుల్లో ఉంది. 95లో ఈ వ్యవస్థ మనకు స్టార్ట్ అయింది అనమాట. ఒక మర్రి చెట్టు కింద ప్రారంభమైన సాధారణ ట్రేడింగ్ నేటి డిజిటల్ యుగంలో ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా ఇది రూపాంతరం చెందింది. దీంట్లో ముందు అసలు స్టాక్ మార్కెట్ అనేది ఎక్కడ బాగా ఫోకస్ లోకి వచ్చింది, దీని విలువ ఎక్కడ తెలిసింది అంటే కొన్ని స్కాముల వల్ల. అంటే దీంట్లో ప్రధానమైన సంక్షోభాలు ఎక్కడ ఎదురైనాయి, అప్పుడే ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వీటి యొక్క మనుగడ వెలుగులోకి వచ్చింది. 1992లో హర్షద్ మెహతా స్కామ్ అనమాట. అప్పుడు 60% పైన ఎక్కువగా నష్టపోయింది. అప్పుడే ఈ సెబీ అనే బోర్డు ఏర్పాటు చేసి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకి నాన్ బ్యాంకింగ్ వీటన్నిటికీ కూడాను ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ దాని కిందకు తీసుకురాబడ్డాయి అన్నమాట. అంటే ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవన్నీ పనిచేసే విధంగా ఒక గూటి కిందకు తీసుకురావడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ ఒకసారి కుప్పకూలింది. అంటే ఈ .com బబుల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నష్టాలు అంటే ఈ టెక్నాలజీకి చెందిన షేర్లు కుప్పకూలడం వల్ల ఒక ప్రమాదం రాబోతుంది, 2000 వస్తుందనే దాంతో అక్కడ కొన్ని నమ్మకాలు బలహీనపడటంతో నష్టాలు ఏర్పడ్డాయి. తర్వాత 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆ లెహమాన్ బ్రదర్స్ అనే వాళ్ళు దివాళా తీయడం ద్వారా ఒక్కసారిగా 21,000 వరకు ఉన్న సెన్సెక్స్ మార్కెట్ 8,000కు పతనమైంది. ఇది ఒకసారి మళ్ళీ అందరికీ ఒక ఆశను రేకెత్తింపు చేసింది అనమాట. తర్వాత 2027 కోవిడ్ టైంలో ఒక్కరోజు మనకు 3,000 పాయింట్లు తగ్గిపోయింది. ఇలాంటి అంశాలన్నీ కూడా స్టాక్ మార్కెట్ యొక్క ఉనికిని మళ్ళీ జనాల్లో ఒకసారి చర్చనీయ అంశాలుగా తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన సంక్షోభాలు అన్నమాట. స్టాక్ మార్కెట్ ఎదుర్కొన్న సంక్షోభాలు వెలుగులోకి వచ్చిన తర్వాత దీంట్లో బాగా బుల్ రన్ అంటే బాగా స్టాక్ మార్కెట్ పెరుగుదలకు దోహదపడిన అంశాలు కొన్ని సమయాలు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడంటే 2003 నుంచి 2008 ప్రాంతంలో స్టాక్ మార్కెట్ బాగా పెరిగి అంటే 7 రెట్లు పెరిగింది. సుమారుగా 3,000 నుంచి 21,000 స్థాయికి చేరుకుంది 2003 నుంచి 2008 మధ్య కాలంలో. అట్లాగే 2014 నుంచి 19 మధ్య కాలంలో కూడా స్టాక్ మార్కెట్ బాగా భూమిలో పెరిగింది. అంటే మంచి లాభాలు నమోదు చేసింది. తర్వాత 2026 కోవిడ్ సమయంలో మనకి బాగా 86 తగ్గిపోయి 43, 44 వల్ల 22, 23కి వచ్చినప్పటికీ తిరిగి మళ్ళీ కోలుకుంది. తర్వాత మనకి 85, 86 వేల స్థాయికి కూడా వెళ్ళింది. ప్రస్తుతం ఇప్పుడు డౌన్ ట్రెండింగ్ లో ఉంది. తిరిగి మళ్ళీ ఇప్పుడు కోరుకునే సమయం ఆసన్నమైంది స్టాక్ మార్కెట్ కి సంవత్సరం. ఈ స్టాక్ మార్కెట్ కారక గ్రహాలు అంటే స్టాక్ మార్కెట్ లో ఈ గ్రహాలు వివిధ రకాల ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే దాంట్లో చాలా రకాల వ్యాపారాలు చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. వాటిలో వివిధమైన రకాలు ఏమిటాయి అంటే ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, మెమంటమ్ ట్రేడింగ్, డెలివరీ ట్రేడింగ్, అల్గారిథమిక్ ట్రేడింగ్, ఆప్షనల్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇట్లా రకరకాలుగా ట్రేడింగ్స్ ఉన్నాయి. ఈ ట్రేడింగ్లు ఏవన్నా కావచ్చు. వీటన్నిటి సారాంశం ఏంటంటే స్టాక్ మార్కెట్ పెరిగితే జాతీయ సంపద వృద్ధి చెందుతుంది. అంటే అందరు పెట్టిన వారి యొక్క సంపద వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ మార్కెట్ ఈ వ్యాపార విధానాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా పెరగడం తగ్గడం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ ఒక వివిధ రకమైన వ్యాపార విధానాలు మాత్రం దాంట్లో జరిగే టైప్స్ అనమాట అండి. ఇట్లా వీటికి ఒక గ్రహాలు కారకత్వాన్ని ఆపాదించబడి ఉన్నాయి. ఏ రకాల ట్రేడింగ్ కి ఏ గ్రహాలు ప్రధానంగా ఉన్నాయి, మనం ఎంచుకున్న ట్రేడింగ్ ఏ రకానికి చెందినది, దానిని ఏ గ్రహాలు ప్రభావితం చేస్తాయి, కారణం ఏంటి. కాబట్టి వాటికి అనుగుణంగా మన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతాం. వాటికి ఉదాహరణగా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవి నా పరిశీలనలో అంశంలో తెలియజేసిన మాత్రమే. వీటినే మీరందరూ ఖచ్చితంగా ఆచరించాలి అని కాదు. నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను.
మీరు కూడా ప్రత్యక్షంగా వీటిని కొన్ని ప్రాక్టికల్ గా చూసి అనుభవం మీద వీటిని మీరు కూడా ఆచరింప చేసుకోవచ్చు. నేను చేసిన ఫలితాలను మీకు తెలియజేస్తున్నాను ప్రస్తుతం. ఇట్లా ఇంట్రాడే ట్రేడింగ్ లో బుధుడు చంద్రుడు కుజుడు, ఎందుకంటే వేగమైన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి అనమాట. తర్వాత స్కాల్పింగ్ అంటారు, అది కొన్ని క్షణాల్లోనే సెకండ్లోనే మనకి తేడాలు వస్తూ ఉంటాయి అనమాట. దీనికి బుధుడు కుజుడు రాహువు కారణాలు అనమాట. ఇవి మన జన్మజ రాశిచక్రంలో మంచిగా ఉన్నప్పుడు, రోజువారీ గోచారంలో బాగా ఉన్నప్పుడు వీటిలో ఫలితాలు వస్తాయి. కాబట్టి వీటి అంశాలను మనం పరిశీలన తీసుకోవాలి. అలా వివిధ రకాల ట్రేడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ గ్రహాలు కారకత్వంగా ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అట్లాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు వచ్చేసరికి గురుడు శని సూర్యుడు, ఇది అందరికీ శ్రేయోదాయకం. ఇక్కడ ఏంటంటే గురుడు సంపదకి చిహ్నము, శని స్థిరత్వానికి చిహ్నము, గురుడు నాయకత్వానికి చిహ్నం అనమాట. అంటే ప్రభుత్వంలో జరిగే నిర్ణయాలు మార్పులు ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఇవన్నీ దీర్ఘకాలిక పెట్టుబడి ఎప్పుడూ లాభాన్ని చేకూరుస్తాయి. శని భగవానుడి వల్ల, శని గ్రహం వల్ల ఎప్పుడు నష్టాలైతే రావు. అది క్రమశిక్షణకు మారిపోయారు. మనం నిర్ణయాలు చక్కగా తీసుకోవాలి. ఈ స్టాక్ మార్కెట్ లాటరీలుగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మనం గనక ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా లాభసాటిగానే ఉంటుంది. కాబట్టి ఈ గురుశనుల అనుకూలత ఉంటుంది అక్కడ దీర్ఘకాలిక పెట్టుబడుల మీద. ఆ గ్రహాలను పరిశీలించడం ద్వారా ఆ పెట్టుబడుల వైపు మనం దృష్టిని మళ్లించవచ్చు. అంటే సరైన గ్రహ ప్రభావం, సరైన ట్రేడింగ్ విధానం చూసుకుంటే మనకు స్థిరమైన లాభాలు, ఆర్థిక స్వతంత్రము వస్తుంది. అది దీని సారాంశం. తర్వాత స్టాక్ మార్కెట్ జ్యోతిష్యం అంటే ఈ గ్రహాలు ఏవి దేనికి ఎలా ప్రారంభమవుతున్నాయి. మెయిన్ గా మనం బుధుడు అంటాం వ్యాపార కారకత్వం అనగానే. ఆ బుధుడు ట్రేడింగ్ కి ప్రధానమైన గ్రహం. అంటే గణితం కావచ్చు, విశ్లేషణ, వేగవంతమైన నిర్ణయాలు, ఇంట్రాడే, స్కాల్పింగ్ అని అన్ని రకాల వ్యాపార కారకత్వాలకు బుధుడు ప్రధానమైన కారక గ్రహంగా ఉన్నాడు. తర్వాత గురుడు అంటే వ్యాపారం చేసేమంటే డబ్బులు రావాలి కదా మనకి, సంపద జ్ఞానం ఇవన్నీ ఉండాలి. వీటన్నిటికీ కారకుడు గురుడు. సంపద జ్ఞానము, పెట్టుబడులు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్, డెలివరీ ట్రేడింగ్ వీటన్నిటికీ కూడా గురుడు అనుకూలం అనమాట. అలాగే చంద్రుడు మార్కెట్ సెంటిమెంట్ అంటే భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాడు. చంద్రుడు మనోయోగ కారకుడు, మనసులో ఉన్న భావాలను స్పందింపజేసేవాడు, వాటికి అనుగుణంగా నిర్ణయాలను ప్రేరేపించేవాడు అనమాట. అందుకోసం చంద్రుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ లో కీలకమైన భావాన్ని పోషిస్తూ ఉంటాడు. దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే చంద్రుడు బలంగా ఉండాలి. అట్లాగే కుజుడు కొన్ని రిస్క్ తీసుకునే అంశాలు నిర్ణయం తీసుకోవాలంటే కుజుడు యొక్క బలం ఉండాలి. కొన్ని చోట్ల ధైర్యం చేయండి పెట్టుబడి పెట్టిన లాభం రాదు. ఆ అంశాలలో కుజుడు మనకు యోగిస్తాడు. ఆ కుజుడికి సంబంధించి ఈ అంశాలలో మనం కుజుడిని ప్రాతిపదికగా తీసుకోవడం లాభిస్తుంది అనమాట. అట్లాగే శని, ఇందా మీరు చెప్పాను ఓర్పు క్రమశిక్షణ, దాంట్లో క్రమశిక్షణ ఉండాలి. ఏదో ఒక ఆటలాగా ఆడకూడదు అనమాట. అక్కడ క్రమశిక్షణతో కూడిన వ్యాపారం నిర్వహిస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. అట్లాగే రాహు ఈ స్పెక్యులేషన్, డెరివేటివ్స్ అంటే ఊహలు అనమాట. అంత ఊహాలోకంలో ఉంటుంది, జరగవచ్చు జరగకపోవచ్చు. వీటిని జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఇందులో మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రవి ద్వారా అంటే నాయకత్వం, పెద్ద పెద్ద నిర్ణయాలు రవి కారకుడు అనమాట. ప్రభుత్వ సంబంధమైన నిర్ణయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక సంపద సృష్టికి ప్రభుత్వ నిర్ణయాలు యోగిస్తాయి. రవి గనక బాగా ఉన్నప్పుడు, రవికి గురువు మధ్య సంబంధం బాగా ఉండడం అంటే ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాల వల్ల షేర్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తుంది. కాబట్టి ఈ గురువును కూడా మనం పరిశీలించాలి. గురుడు ఎక్కడ మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఏ గ్రహాల వీక్షణ ఉంది, ఆ సమయంలో మనకి స్టాక్ మార్కెట్ అభివృద్ధిలో లాభాల బాటలో పయనించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ చెప్పాను ఇది. అట్లాగే జ్యోతిషం ప్రకారం ఈ గ్రహాలు ఏ విధంగా ఎటువంటి విధానాల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి అంటే ఒకే రకమైన స్లైడ్స్ లాగా కనిపించవచ్చు, కానీ ఆ గ్రహాలు ఆ వ్యవస్థల మీద, వాటి చేసే నిర్వహణలో అన్నిటి మీద మార్పులు ఉన్నాయండి. గ్రహం వస్తు కారకత్వాల మీద, వ్యాపార కారకత్వాల మీద, నిర్ణయాల మీద, అన్ని రకాల అంటే నిర్వహించే వ్యాపారం యొక్క ధోరణి మీద, ఏ రకానికి చెందింది ఆ వ్యాపారం, వీటన్నిటి మీద వివిధ రకాలుగా మనకు ప్రభావితం చూపిస్తాయి. వాటిలో రకంగా రవి వేటి మీద, ప్రభుత్వ విధానాల మీద, పబ్లిక్ రంగంలో పబ్లిక్ సెక్టర్ షేర్లు, నాయకత్వం, మార్కెట్ సెంటిమెంట్ వీటన్నిటి కూడాను రవి యొక్క ఆధిపత్యం మీద జరుగుతూ ఉంటాయి. అట్లాగే చంద్రుడు ట్రేడర్ల యొక్క మనోభావాలు, భావోద్వేగాలు, ఓలటాలి వీటన్నిటి మీద అంటే రోజువారీ వాటి మీద ఎక్కువగా ప్రభావితం చేపిస్తాడు. కుజుడు స్పెక్యులేషన్, హై రిస్క్ ట్రేడింగ్, మెటల్స్, ఇంజనీరింగ్, డిఫెన్స్ రంగాలు వాటికి సంబంధించిన అంశాలు లాభదాయకంగా ఉంటాయి. అంటే కుజుడిని పరిశీలించుకోవాలి. అంటే మనం డిఫెన్స్ రంగంలో పెట్టుబడి పెడుతున్నాం అన్నప్పుడు కుజుడు ఎక్కడ ఎప్పుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు, వాటి సంబంధ కారకాలు ఏంటి, దానికి సంబంధించిన వస్తువులు ఏంటి, వాటి అంశాల్లో మన పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. ఆ కుజుడు మనకు యోగ్యదాయకమా కాదా అంటే వ్యక్తిగతంగాను పరిశీలించుకోవాలి, దేశ గోచార పరంగాను, రోజువారీ గ్రహగమన ఆధారంగాను పరిశీలన జరుపుకోవాలి. అట్లాగే బుధుడు అంటే
సమాచార ప్రచారానికి కమిషన్స్ కి కారకుడు. అంటే ట్రేడింగ్, కమ్యూనికేషన్, బ్రోకరేజ్, షార్ట్ టర్మ్ మూవ్మెంట్స్ ఇలాంటివన్నిటికి కుదురును పరిశీలించుకోవాలి. వాటిని ఆధిపత్యం కలిగి అంటే గురుడు బ్యాంకింగ్, ఫైనాన్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు, బుల్ మార్కెట్. గురుడు బాగుంటే బాగా వృద్ధి చెందుతుంది అనమాట. అట్లాగే శుక్రుడు లగ్జరీ వస్తువులు, ఎఫ్ఎంసీజీ అంటే నిత్యావసర వస్తువులు, వినియోగ వస్తువులు, ఆటోమొబైల్ రంగము, కమర్షియల్ అంటే ఆభరణాలు, అంటే లగ్జరీకి సంబంధించిన వస్తువులు, ఇవన్నీ కూడా హోటల్ రంగము, టూరిజం అంటే ఇలాంటి రంగాలన్నింటికి సంబంధించి శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. శుక్రుడు మనం పరిశీలించుకోవాలి. అలాంటి రంగం సంబంధించిన షేర్ల పైన శుక్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. శని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక ట్రెండ్లు, అట్లాగే పేరు మార్కెట్ అంటే తగ్గుదలలో కూడా శని కారకుడు అవుతాడు. శని సరిగ్గా లేకపోతే, యోగించకపోతే అవి నష్టపోతాయి. శనిని కూడా మనం పరిశీలించుకోవాలన్నమాట. తర్వాత రాహు. అంటే ఈ రాహు అంటే ఆకస్మికంగా వచ్చే భూములు, విదేశీ పెట్టుబడులు కావచ్చు. అంటే విదేశీయులు ఒక్కసారిగా పెట్టుబడి పెడతారు, ఒక్కసారిగా తీసుకెళ్లి పెడతారు. ఎందుకు పెడతారో తెలియదు. అంటే వాడు అంతర్జాతీయ స్థాయి మార్కెట్లను అంచనాలు వేసుకుంటూ ఉంటారు. అంటే ఆ ప్రభావాల కారకుడు రాహు కాబట్టి ఐటీ అంటే ఇలాంటివన్నీ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నమాట. ఆధునిక టెక్నాలజీ సంబంధించిన అంశాలన్నీ కూడా రాహు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. తర్వాత కేతు అంటే అనూహ్యమైన అనమాట. మార్కెట్లో చిన్న చిన్న అపశృతులు దొరికి ఏదో ఒక అంటే చిన్న చిన్న ఆ, అవాంతరాలు ఏర్పడతా ఉంటాయి అనమాట. గాసిప్స్ వస్తూ ఉంటాయి. అలాంటి గాసిప్స్ వల్ల ఒక్కసారిగా ట్రేడ్ మార్కెట్ డౌన్ అయిపోతుంది. అక్కడ ఏమీ ఉండదు, చిన్న గాసిప్ ప్రచారం చేస్తారు. ఇలా ఈ కంపెనీ దివాళా తీయబోతుంది, ఈ రకంగా ఇది జరగబోతుంది, రేపు యుద్ధం చేయబోతున్నారు, ఇలాంటివనే. వాటి ప్రభావాల వల్ల కూడా అనూహ్యమైన పతనాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కేతు కావడం ఉంటుంది. ఇట్లా ఈ నవగ్రహాలన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో ఈ అంశాలలో ప్రాతినిధ్యం వహించి ఉంటాయి. వీటిని పరిశీలించడం ద్వారా ఆయా రంగాలలో మనం లాభం పొందుతాం. స్టాక్ మార్కెట్ ఇవాళ 3000 పాయింట్లు పెరిగినప్పటికీ నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక రకమైనలో మనకు ఈ 70% లాభం వచ్చినా కొన్నిట్లో 20% నష్టం వచ్చిన అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి లాభం వచ్చే అంశాలలో మనం ఉన్నామా లేదా అనేది కూడా చూడడానికి వ్యక్తిగత జాతకము, మనం అనుసరించిన విధానము, మన దగ్గర ఉన్న వస్తువు కారకత్వాలను కూడా పరిశీలించుకోవడం ద్వారా దీన్ని మనం మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. అదే చెప్పారు, ట్రేడింగ్ కి ముఖ్యమైన కారగ్రహాలు అన్నాం కదా, బుధుడు, చంద్రుడు, రాహువు, గురుడు, శని. వీటిని ఇంపార్టెంట్ గ్రహాలుగా మనం ముఖ్యమైన గ్రహాలుగా తీసుకోవచ్చు. ఈ ఇంట్రా ట్రేడింగ్, ఆప్షన్స్ వీటికి బుధుడు, మార్కెట్ సెంటిమెంట్ కి ఏమో చంద్రుడు, అనూహ్యమైన భారీ ర్యాలీలకి వాటన్నిటికి కూడా రాహు కారకుడు అవుతాడు. బుల్ మార్కెట్ కి గురుడు కారకుడు అవుతాడు. అట్లాగే శని అంటే బుధ చంద్రుడు ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఈ బుధ చంద్రుడి మీద ఈ రాహు ప్రభావం ఉన్నప్పుడు పెరగడం తగ్గడం లాంటి భారీ మార్పులు జరుగుతాయి. గురుడు ప్రభావం ఉంటే లాభదాయకంగా ఉంటుంది, శని ప్రభావం ఉంటే నష్టదాయకంగా ఉంటుంది. సింపుల్ అంతే. ఈ 5 గ్రహాలు ఇంపార్టెంట్. బుధుడు, చంద్రుడు కనుక రాశి చక్రంలో చక్కగా ఉంటే, వ్యక్తిగత జాతకంలోను, దేశ గోచారంలోను ఎటువంటి గ్రహాల యొక్క వేదన లేకుండా మంచి క్షేత్రాల్లో సంచరిస్తూ బలవంతులుగా ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతుంది. రాహువుతో సంబంధం ఉంటే మార్పులు జరుగుతాయి, అది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. గురువు మీద యొక్క ప్రభావం ఉంటే పెరుగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. శని యొక్క ప్రభావం ఉంటే తగ్గుతుంది, నష్టదాయకంగా ఉంటుంది. సింపుల్ అంశాలు అన్నమాట ఈ 5 అంశాలు. అట్లాగే ఈ షేర్లో కూడా రకాలుగా ఒక డివైడ్ చేశారంటే ఒక 10 గా. ఇది అందరికీ తెలిసిన విషయమే. బ్యాంకింగ్ కి గురుడు కారకుడు, ఐటీకి ఏఐకి రాహువు బుధుడు, ఫార్మాకి కేతువు చంద్రుడు, మెటల్స్ కి సంబంధించిన అంశాలకు కుజుడు, ఆటోమొబైల్ కి శుక్రుడు కుజుడు, ఎఫ్ఎంసీజీకి శుక్రుడు, ఇన్ఫ్రాకి శని, పిఎస్యుకి రవి, టెలికాం రంగానికి బుధుడు, ఎనర్జీ అండ్ ఆయిల్ కి రవి కుజుడు. ఇట్లా మనం ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ గ్రహ కారకత్వాలను పరిశీలించుకోవడం ద్వారా, అన్వయించుకోవడం ద్వారా వాటిని ఉపయోగించుకుంటే లాభాల బాటలో పయనిస్తాం. తర్వాత వ్యక్తిగత జాతకంలో చూడవలసిన అంశాలు కొన్ని. వ్యక్తిగత జాతకం పరిశీలించాలి, దాంట్లో కొన్ని భావాలు పరిశీలించాలి. రెండో భావం ధనభావం. అసలు అతకంటూ ముందు లగ్నం ఎవరికైనా బాగుండాలండి. ఒక ధనభావమే కాదు, లగ్నం బాగుంటే అన్ని అంశాలు బాగుంటాయి. ముందు లగ్నం అన్ని అంశాలలోనూ వ్యక్తిగా మనుగడ సాగించాలంటే లగ్నం బాగా ఉండాలి. తర్వాత అంశాలలో ధనభావం, అతని నిల్వధనం ఉందా లేదా, అది రెండవ భావాన్ని పరిశీలించాలి. తర్వాత 5వ భావము, 8వ భావం. 5వ భావం అనేది ఏంటంటే మనకు ఎదురు వ్యాపారం ఎవరితో మనం జరుపుతాము, సప్తమం ఏడు, ఎదురు వ్యక్తి అంటే 7వ భావం. ఆ 7వ భావానికి లాభస్థానం అవుతుంది 5వ భావం. కాబట్టి 5వ భావం బాగుందా లేదా, 7వ భావం మనకు ఎదుటి ఉన్న వ్యక్తి, అతనితో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నామంటే మనం పెట్టుబడి, అతనితో పెట్టుబడి పెడుతున్నప్పుడు మనకు లాభం వస్తుందా లేదా, మనకు రావాలంటే అతను కూడా లాభాలు వస్తేనే కదా మనకి ఇచ్చేది. ఎదుటి వ్యక్తి యొక్క లాభాలు 5వ భావం చెప్తుంది, ఎదుటి వ్యక్తి యొక్క నిలవదనం 8వ భావం చెప్తుంది. అంటే 7కి ద్వితీయ భావం 8 కాబట్టి అలా 8వ భావాన్ని చూడాలి. అట్లాగే 9వ భావం, అది అతనికి సహకార భావం అవుతుంది.
9వ భావం మనకు అదృష్టాన్ని కూడా తెలియజేస్తుంది. అట్లాగే 11వ భావం ఇది లాభభావం అన్నమాట. మనకి లాభాలు ఎలా ఉన్నాయనేది అతనికి పంచమ భావం అవుతుంది, మనకు లాభభావం అవుతుంది ఎదుటి వ్యక్తికి. కాబట్టి ఈ భావాలను విశేషంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలలో ఏంటంటే వ్యక్తిగత జాతకంలో అష్టక వర్గుని అనుసరించి అష్టక వర్గు బిందువును ముందు పరిశీలించాలి. 10, 11, 12, 1 అంటే దశమ భావము, ఏకాదశి 10th లార్డు, 11th లార్డు, 12th లార్డు, ఫస్ట్ లార్డు. ఈ 4 అంశాలలో 11th లార్డు 10th లార్డు కన్నా 11th లార్డు 11th ప్లేస్ కన్నా 10వ భావంలో కన్నా 11వ భావంలో బిందువులు ఎక్కువగా ఉండాలి. 11 కన్నా 12లో తక్కువ ఉండాలి. మళ్ళా 12 కన్నా లగ్నంలో ఎక్కువ ఉండాలి. ఈ కలయిక ఈ రకమైన బాగా ఎవరికైతే ఉంటాయో అష్టక వర్గులు వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారంలో లాభిస్తారు. ఎటువంటి వ్యాపారమైనా కావచ్చు. ఈ ఒక స్టాక్ మార్కెట్ అనే కాదు, వ్యాపారం వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిగతంగా లాభాలు ఉండాలంటే 10వ భావం కన్నా 11వ భావంలో అష్టక వర్గ బిందువులు ఎక్కువ ఉండాలి. 11 కన్నా 12లో తక్కువ ఉండాలి. 12 కన్నా లగ్న భావం 1లో ఎక్కువగా ఉండాలి. ఇది యూనివర్సల్, ఎవరికైనా సరే ఇలా ఉన్నప్పుడు ఏ వ్యాపారమైనా లాభిస్తుంది. తర్వాత అనుకూలమైన స్థితులు ఏంటంటే బుధుడు, గురుడు, చంద్రుడు, రాహువు. ఈ గ్రహాలు బలంగా ఉండడం కావచ్చు, అంటే స్వక్షేత్రాలలో కావచ్చు, మిత్రక్షేత్రాలలో కావచ్చు, శుభగ్రహ వీక్షణలో ఉన్నప్పుడు కావచ్చు, నైసర్గికంగా బలంగా ఉన్న స్థితిలో కావచ్చు, మన రా మన జాతకంలో యోగించే స్థితిలో ఉన్నప్పుడు మనకు అనుకూలమైన స్థితులు ఉంటాయి. ఈ షేర్ మార్కెట్ లాభిస్తుంది అనమాట, స్టాక్ మార్కెట్ అనేది. అదే ఈ గ్రహాలు వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు, అంటే బుధుడు నీచలో ఉన్నా, చంద్రుడు బలంగా లేకపోయినా, అట్లాగే 5వ భావం, 8వ భావం, అంటే 8వ భావం శనికేతుల ప్రభావంతో ఉన్న ఇత్యాది, ఇవన్నీ అంటే ఆ గ్రహాలు ఆ స్థానాలు వ్యతిరేకంగా ఉన్నా, అంటే లాభంలో లేకున్నా, వాటిలో శుభగ్రహాలు లేకుండా వ్యతిరేక గ్రహాల యొక్క వీక్షణ ఉన్న వాటి ద్వారా వేద పొందబడిన ఆ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, ఆ స్థానాలు అనుకూలంగా లేనప్పుడు మనకి వ్యాపారంలో అంత లాభసాటిగా ఉండదు. శుభగ్రహాల బలము, శుభభావాల పరిపుష్టి మనకి విజయవంతమైన ట్రేడర్ గా మనగలుగుతాడు. అంటే ఇవి మనకు అనుకూలంగా ఉండాలి ఏ వ్యక్తి జాతకంలోనైనా. తర్వాత మనం ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ గ్రహాల గురించి ఇవన్నీ తెలుసుకున్నాం. గ్రహ కారకత్వాలు, వస్తువులు, ఈ భావాలు, రాసులు ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవి సామాన్య మానవుడు అందరికీ వీటికి అందుబాటులో ఉంటుందా లేదా? ఇప్పుడు దీని గురించి తెలియాలంటేనే మనం ఒక పరిశీలనలోనే రకరకాల మార్గాలు ఉన్నాయి. వేదాంగ జ్యోతిషంలో మనం కొంతమంది పరాశర ద్వారా పరిశీలన చేస్తారు, కొంతమంది జైమిని ద్వారా, కొంతమంది కేపీ ద్వారా, కొంతమంది నాడి అని, భృగునంది నాడి అని, మీనా నాడి, శుక్రుడు, వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు ఏమన్నా కావచ్చు. ఈ ఈ అంశాలలో గ్రహాలు, రాసులు, భావాలు, వీక్షణలు, అష్టక వర్గులు, ఉచ్చ నీచ బలాలు ఇత్యాది ఇవన్నీ పరిశీలించగలగాలి. ఇంత నాలెడ్జ్ సామాన్య మానవులు అందరికీ ఉంటుందా? జ్యోతిష్యం సంబంధించిన పరిజ్ఞానం ఉన్న అందరూ కూడా చెప్పలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. మరి ఇది సామాన్య మానవుడికి ఏ విధంగా అందుబాటులో ఉంటుంది? మనం చేసే రీసెర్చ్ ఫలితాలు అతి సులభంగా అందరికీ ఎక్కువగా అందుబాటులో ఉండాలంటే ఏ విధమైన అంశాలను ఎంచుకోవడం ద్వారా వాళ్ళకి మనం కొంత దోహద చేయగలుగుతాం అనే భావంతో నేను కేవలం ఈ పంచాంగాన్ని వివరంగా ముఖ్యంగా ఎంచుకున్నాను అనమాట. పంచాంగం అంటే ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ అంశాలన్నీ ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రచార మాధ్యాల ద్వారా ప్రతిరోజు అందరికి మొబైల్ యాప్లో కూడా ఈజీగా వచ్చేస్తాయి, క్యాలెండర్లో దొరుకుతున్నాయి. అంటే ఇవన్నీ వివరంగా తెలుస్తున్నాయి. ఇది తెలుసుకోవడం కూడా చాలా సులభం కాబట్టి దీని ద్వారా ఎక్కువ మందికి తెలియజేయాలనే అంశంతో ఈ అంశాన్ని నేను ఎంచుకున్నాను. అలా 30 సంవత్సరాలుగా, అంటే 1997 నుంచి నాకు ఈ డేటా ఈ అంతర్జాలంలో అందుబాటులో ఉండడం వల్ల 1997 నుంచి నేను ఈ డేటాను పరిశీలించడం జరిగింది. తిథి, ఆ రోజు తిథి ఏముంది, వారం ఏంటి, నక్షత్రం ఏంటి, యోగం ఏంటి, కరణం ఏంటి ఇత్యాది అంశాలన్నీ ఈ 29 సంవత్సరాల పరిశీలనలో ఒకే అంశం మీద పరిశీలన జరిపినప్పుడు ఆ అంశంలో 50 నుంచి 65% మాత్రం ఫలితాలు మాత్రమే వచ్చాయి. కేవలం ఒక తిథి తీసుకున్నాం అనుకోండి, ఈ పౌర్ణమి తిథి అన్ని చోట్ల పెరుగుతుందా అంటే లేదు. కేవలం 60 నుంచి 65% వరకు అంశాలలో మాత్రమే తిథిని ఆధారంగా నిర్ధారించగలుగుతున్నాం, పెరుగుతుంది అని చెప్తున్నాం. అంటే 35% అంశాలలో పెరగడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ ఎక్కువ అవకాశం ఇక్కడ దొరకలేదు నాకు.
తిథి వారం ఇటుమే చేయడం వల్ల కేవలం 50 నుంచి 60, కొన్ని అంశాలలో 67% కూడా వచ్చినవి, తక్కువ అంశాలలో వచ్చినాయి. అందువల్ల దీన్ని మరింత విస్తృతంగా ముందుకెళ్లాలనే అంశంతో 2 అంశాలు ప్రామాణికంగా, అంటే కాంబినేషన్. ఈ రోజు తిథి ఏముంది, వారం ఏముంది, అంటే తిథి వారం కాంబినేషన్ తో పరిశీలన చేయడం జరిగింది. తర్వాత తిథి నక్షత్రము, అలాగే తిథి యోగము, తిథి కరణము, ఇలా ఒక 11 అంశాలు వచ్చినాయి మొత్తం. ఆ 11 అంశాలుగా పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ నాకు కొన్ని అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. ఎక్కడ తిథి నక్షత్రం గురించి పరిశీలించినప్పుడు తిథులు మొత్తం మనకి 30 ఉన్నాయి. శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15, 30 ఉన్నాయి మొత్తంగా. అట్లాగే నక్షత్రాలు 27 ఉన్నాయి. ఇవి మొత్తంగా 810 కాంబినేషన్స్ వస్తాయి. మొత్తం ఈ కాంబినేషన్స్ లోనే ప్రతిరోజు ఉంటుంది ఏదైనా సరే. ఆ 810 కాంబినేషన్స్ పరిశీలించినప్పుడు కొన్ని చోట్ల నాకు 100% ఫలితాలు కూడా వచ్చినాయి. ఆ అంశాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను. 75% నుంచి 100% వచ్చిన ఫలితాలను నేను క్రోడీకరించి లిస్ట్ చేయడం జరిగింది. అలా తిథి నక్షత్రం కాంబినేషన్ లోను, తిథి యోగము కాంబినేషన్ లోను నేను ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఆ లిస్ట్ లో కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను ఎలా ఉన్నాయి. అంటే తిథి కరణములో కూడా కొన్ని ఉన్నాయి, అవి తక్కువ వచ్చినాయి. అంటే 330 అంశాల్లో ఒక 7-8 అంశాల్లో 100% ఫలితాలు వచ్చినవి కూడా ఉన్నాయి. అవి తీసి సమర్పించవలసి ఉన్నది కాబట్టి అది పూర్తిగా నా రీసెర్చ్ పూర్తయిన తర్వాత వ్యక్తపరుస్తాను. కొన్ని అంశాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీకు ఈ తిథి నక్షత్రం మరియు తిథి యోగం కాంబినేషన్ లో ఒక్కొక్క దాంట్లో 810 కాంబినేషన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ తిథి నక్షత్రం యొక్క కాంబినేషన్ లో 75 నుంచి 100% ఫలితాలు మనకి 61 అంశాల్లో పెరుగుదలను సూచించింది. 28 రకాల అంశాల్లో తగ్గుదల, అంటే 61 సార్లు మనకి ఆ కాంబినేషన్ లో 75% కన్నా ఎక్కువగా పెరిగింది. 28 అంశాల్లో 75% కన్నా ఎక్కువగా తగ్గింది అనమాట. అంటే మొత్తం 89 కాంబినేషన్స్ మనం లిస్ట్ అవుట్ చేయగలిగాము దీంట్లో. ఈ 89 కాంబినేషన్స్ ఇక్కడ వచ్చినాయి. అట్లాగే తిథి యోగం కాంబినేషన్ లో ఈ రోజు ఉన్న తిథిని అనుసరించి యోగం అనుసరించి పరిశీలిస్తే 79 కాంబినేషన్స్ లో 75 నుంచి 100% ఫలితాలు మనకి వచ్చిన అంశాలు లిస్ట్ అవుట్ అయినాయి. అట్లాగే 33 అంశాల్లో మనకి తగ్గుదల నమోదు చేయబడింది అనమాట. మొత్తంగా 112, 810 కాంబినేషన్స్ లో 110 కాంబినేషన్స్ మనకి 75 to 100% వచ్చే కాంబినేషన్స్ మనకు దొరికాయి. అవి లిస్ట్ అవుట్ చేశాను. మీకు ఇప్పుడు ప్రస్తుతం నేను తిథి యోగం కాంబినేషన్ లో 75% నుంచి 85% వచ్చిన కాంబినేషన్ లో ఒక 65 దాకా ఉన్నాయి. ఇక్కడ స్లైడ్స్ చేయడం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక 20 కాంబినేషన్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ కాంబినేషన్ లో ఎంత పర్సంటేజ్ మనకి పెరుగుదల తగ్గుదల ఉన్నది ఒకసారి మీకు చూపిస్తాను. తిథి యోగము అనుసరించి పెరుగుదల ఫలితాలు అన్నమాట. ఉదాహరణకి ఈ రోజు తిథి షష్ఠి అయి ఉండి యోగము శివయోగం ఉన్నట్లయితే ఆ రోజు 78% మనకు పెరుగుదలగా అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్తున్నా 100% వచ్చినవి కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ముందుగానే ప్రకటించకూడదు కాబట్టి 83% వరకు ఉన్న అంశాలు మీకు చెప్తున్నాను. 85 to 95 వరకు ఉన్న అంశాలు రేపు రీసెర్చ్ లో వెల్లడిస్తాను అనమాట. ఇప్పుడు తిథి షష్ఠి శివయోగం ఉన్నప్పుడు 78%. అట్లా ఈ అంశాలు షష్ఠి శుక్ల యోగము, శుక్లపక్షం అష్టమి సోల యోగం ఉన్నప్పుడు ఈ పర్సంటేజ్. అట్లాగే కృష్ణపక్షంలో షష్ఠి ఆయుష్మాన్ యోగం ఉన్నప్పుడు, షష్ఠి అతిగండ యోగం ఉన్నప్పుడు 78% మనకి పెరుగుదలని నమోదు చేస్తుంది. అంటే దగ్గర 80%, అంటే ఎక్కువగా పెరుగుదల నమోదు చేయడానికి అవకాశం ఉంది. అట్లా అమావాస్య వజ్రయోగం ఉన్నప్పుడు 77%, 78% పెరగడానికి అవకాశం ఉంది. అట్లాగే అమావాస్య శుక్ల యోగము, అంటే వజ్రయోగంలోను శుక్ల యోగంలోను 77% మనకి పెరుగుదల నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే శుక్ల చతుర్దశి, శుక్లపక్షము చతుర్దశి వజ్రయోగం ఉంటే 80% పెరుగుతుంది అనమాట అండి. అలా ఈ ఒక 20 అంశాలు మీకు ఇక్కడ ఇచ్చాను. ఇంకా 40 ఉన్నది. తర్వాత మీకు అవసరమైతే నెట్లోనైనా గ్రూప్లోనైనా పోస్ట్ చేస్తాను. ఒక 65 అంశాల వరకు దీంట్లో పోస్ట్ చేస్తాను. 85% వరకు వచ్చిన అంశాలు ముందుగా పోస్ట్ చేస్తాను మీకు. వీటిని మీరు పరిశీలించండి. ఇవి నా పరిశీలనలో జరిగిన అంశాలు మాత్రమే. గత 29 సంవత్సరాలలో పరిశీలించినప్పుడు ఇవి ఎన్ని అంశాలలో వచ్చినాయి, ఆ అంశాలలో ఈ విధంగా జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. వీటిని మీరు పరిశీలించుకోండి. ఉపయోగకరంగా ఉంటే ఉపయోగించుకోండి, లేదంటే మీ మీ ఇష్టం అది.
ఈ పరిశీలనకు మాత్రమే వీటిని నేను చెప్తున్నాను. ఇలా ఫాలో అవ్వాలని నిర్దేశించట్లేదు, సూచిస్తున్నాను అంతవరకు. అట్లాగే తగ్గుదల గురించి, కృష్ణపక్ష త్రయోదశి అయి ఉండి శుభయోగం ఉంటే 75% తగ్గుదల నమోదు చేస్తుంది. అట్లాగే శుక్ల ద్వితీయ పరిగ యోగం ఉంటే 78% తగ్గుదల నమోదు చేస్తుంది. అట్లా శుక్ల సప్తమి ఆయుష్మాన్ యోగం ఉంటే 78%. అట్లా ఇటుపక్క వస్తే మనకు కృష్ణ చతుర్దశి సోల యోగము 78% దాకా తగ్గుదల ఉందన్నమాట అండి. ఇక్కడ శుక్లపక్షము షష్ఠి తిథి 80% తగ్గుదల ఉందండి. శుక్లపక్ష నవమి ధ్రువయోగం ఉంటే 80% తగ్గుదల ఉంది. అట్లా ఇలా వరుసగా చూసుకుంటూ వస్తే కృష్ణపక్ష ఏకాదశి విష్కంభ యోగం ఉన్న రోజు 83% బిఎస్సి సెన్సెక్స్ తగ్గుదలనే నమోదు చేసింది. ఇలా తిథి యోగం కాంబినేషన్ లో ఇవి నక్షత్రం కాంబినేషన్ కూడా ఇంకా ఉన్నాయి. తర్వాత అవసరాన్ని బట్టి గురువు గారి పర్మిషన్ తోటి గ్రూప్ లో కూడా మీకు షేర్ చేస్తాను. ఇది మీకు గ్రహాల ప్రభావం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ని ప్రభావితం చేసే అంశాలు అంటే మీకు ఒకసారి బ్యాక్, ఈ యోగాలు ఏంటంటే మనకు సంవత్సరంలో 365 రోజుల్లో మార్కెట్ జరిగేది 255 రోజులు. శని ఆదివారం సెలవు దినాలు తీసేస్తే ఈ 255 రోజుల్లో ఈ తిథి యోగము తిథి నక్షత్రం కాంబినేషన్ లో 255 రోజుల్లో కేవలం నాకు 90 రోజులకు మాత్రమే ఈ యోగం ఉన్న అంశాలు మనకు తగులుతున్నాయి. మరి మిగతా 160 అంశాలు ఎలా పరిశీలించాలి? వాటి కోసం గ్రహస్థితి ద్వారా మిగతా విషయాలు తెలియజేస్తున్నాను అనమాట అండి. అంటే ఒక నెలలో 22 రోజులు మార్కెట్ జరిగితే 9 నుంచి 10 రోజుల వరకు మనం ఈ కాంబినేషన్ తోటి ఫలితాలను తెలుసుకోవచ్చు. మరి మిగతా రోజులు వాటిని గ్రహ గమనాల ఆధారంగా ఇందాక మనం చెప్పాను చూడండి, బుధుడు చంద్రుడు ఎక్కడ బలవర్ధులై ఉంటున్నారు, వాటికి వేద ఎప్పుడు ఉంటుంది, శుభగ్రహ వీక్షణ ఎలా ఉంటుంది, వాటిని అనుసరించి మిగతా 10 రోజులకు ప్రిడిక్షన్ నేను రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట అండి. మిగతా రోజులు అంటే నెల రోజుల్లో 9 రోజులు తెలుసుకుందాం. మరి మిగతా 12 రోజులు, ఆ 12 రోజుల అన్వేషణ ఇప్పుడు కొనసాగుతుంది. వాటిని గ్రహస్థితి ఆధారంగా నేను ప్రిడిక్షన్ ఇస్తాను. అవి ఎలా పరిశీలించాలంటే ఇలా బుధుడు చంద్రుడు ట్రేడింగ్ ని నిర్దేశిస్తారు. ఈ రాహుకేతువుల ప్రభావం గనక ఈ బుధుడు చంద్రుడు గనక ఏర్పడితే దాంట్లో మార్పులు ఖచ్చితంగా ఏర్పడతాయి. పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఈ శని కారకత్వం ఏర్పడితే తగ్గుతుంది, గురుడు యొక్క ప్రభావం ఏర్పడితే పెరుగుతుంది. సింపుల్ ఇంతేనండి. ఇది ఎక్కడెక్కడ పరిశీలించాలి? D1 చార్ట్ లోను D9 చార్ట్ లోను రాశి చక్రంలోను నవాంశ చక్రంలోను రెండిటిలోను ఈ అంశాలు పరిశీలించినప్పుడు బుధుడు ఏ రాశిలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, ఉచ్చక్షేత్రంలో ఉన్నాడా, గురువుపై ఏ గ్రహాల వీక్షణ ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాడు, ఈ బలం ఎంత, D1 చార్ట్ లో ఎలా ఉన్నాడు, D9 చార్ట్ లో ఎలా ఉన్నాడు, ఎన్ని అంశాల్లో బలంగా ఉంది, అట్లాగే చంద్రుడు ఎన్ని అంశాల్లో బలంగా ఉన్నాడు, వీటికి రాహుకేతువులతో ఏదో సంబంధాలు ఏర్పడ్డాయా, శనితో సంబంధం ఏర్పడిందా, శనితో సంబంధం ఏర్పడితే తగ్గుదల ఉంటుంది, గురుడితో సంబంధం ఏర్పడితే పెరుగుదల ఉంటుంది. ఈ విధంగా మిగతా 12 రోజులు, ఈ 9 రోజుల్లో కూడా ఈ అంశాలు ఖచ్చితంగా దొరికినాయి. కానీ ఈ తిథి నక్షత్రం వారం కాంబినేషన్ లో కొన్ని కాంబినేషన్స్ మిగిలిన రోజులు దొరకలేదు కాబట్టి ఆ రోజులు వీటికి ప్రామాణికంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రకంగా మంచి ఫలితాలే ఉన్నాయి. ఇప్పుడు మన దీంట్లో చేరిన గ్రూప్ సభ్యులు కొంతమంది నేను ఆల్రెడీ ముందుగానే పరిశీలించడం కొంతమంది తెలియజేస్తున్నాను. వాళ్ళ ద్వారా మంచి ఫలితాలు వచ్చే ఉన్నాయి. మీరు కూడా దీన్ని పరిశీలించవచ్చు. ఈ అంశాలు దగ్గరగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. తర్వాత ప్రకృతి పరిశీలన. ఇవన్నీ ఎలా ఉన్నా సరే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తి గోచారంలో మనం చెప్పేటప్పుడు అతని జాతక చక్రం తీసుకోగానే ఏం పరిశీలిస్తాము? అసలు ఇతని యోగవంతమైన జాతకమేనా కాదా, ఈ జాతకం అనుభవించడానికి పుట్టిందా, సేవా రంగానికి పుట్టిందా, సేవ చేయడానికి పుట్టాడా, ఇలాంటివన్నీ పరిశీలించి ఆ జాతకం చెప్పాలి. అంటే ఇతడు సేవ చేస్తూ సేవ ద్వారా సంపాదన పొందుతాడా, సేవ ద్వారా అనుభవిస్తాడా, లేదా ఇతను అనుభవించడం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడా, అనుభవించడం ద్వారా సేవ చేస్తాడా, ఇత్యాదివన్నీ కూడాను జాతక చక్రం పరిశీలించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అవి వ్యక్తి గోచారానికి. మరి ఈ దేశ గోచారం అనే అంశంలో మనం ఏం చేయాలి? ఏ జ్యోతిష్కుడైనా సరే ఈ దేశ గోచారాన్ని మనం కనుక పరిశీలించి చెప్పగలగాలంటే, క్రితం రోజుల్లో రాజులు వీరిని పోషించేవాడు కాబట్టి వారు ప్రకృతిని పరిశీలించడం ద్వారా వీటికి క్షుణ్ణంగా చెప్పగలిగేవారు. అట్లాగే ఏ జ్యోతిష్కుడైనా దేశ గోచారం గురించి ఫలితాలు మంచివి పొందాలంటే ప్రకృతిని పరిశీలించాలి. ప్రకృతి మనకి ప్రతి విషయాన్ని తెలియజేస్తుంది. ఈ గ్రహ గమనాల ఆధారంగానే ప్రకృతిలో మార్పులు జరుగుతాయి. ఈ వాతావరణంలో వచ్చే మార్పులు ప్రకృతి మీద ప్రభావితం చూపిస్తాయి. ఈ ప్రకృతిలోని మార్పులే జీవరాశి పైన ప్రభావితాన్ని చూపిస్తాయి.
అన్ని జంతుజాలాలు, పక్షులు అన్ని కూడాను వీటికి అనుగుణంగానే ప్రవర్తిస్తాయి. వీటిని గమనించడం ద్వారా మన ఫలితాలను తెలుసుకోవచ్చు. అది ముఖ్యమైన అంశం కాబట్టి ఈ దేశ గోచారంలో ప్రకృతి పరిశీలన ఎంతో విశిష్టమైనది. దీంట్లో చిన్న ఉదాహరణలు నేను చెప్తాను, అందరికీ తెలిసినవి. ఇక్కడ వేప చెట్టు ఉన్నది. ప్రతి ఇంటి దగ్గర, ప్రతి బజార్లోనూ వేప చెట్టు ఉంటుంది. పూర్వకాలం మనం వేప చెట్టును పరిశీలించేవాళ్ళు. అంటే ఉగాదికి మనకి వేప పువ్వు బాగా వచ్చి ఎలా వస్తుందో పరిశీలించడం ద్వారా, వేప పూత బాగా వచ్చింది అనుకోండి, వేప పంట బాగా వచ్చింది, వేపకాయలు బాగా ఉన్నాయి అంటే బాగా విపరీతంగా రాలేదన్నమాట. పంట పండి ఊడవాలంటే చెట్టు దగ్గర, ఇంటి దగ్గర కుట్లు కుట్లుగా ఉండేవి. ఆ వేప పంటను అనుసరించి ఆ సంవత్సరం అంతా పంట ఎలా ఉంటుంది అనేది వివరాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ పంట ఆధారంగానే దిగుబడి రేట్లు కూడా అన్ని ఉంటాయి. మనకి ఈ సంవత్సరం చూడండి, ఉగాది అప్పుడు వేప పూత చాలా తక్కువగా దొరికింది. వేప పంట కూడా చాలా తక్కువ ఉంది. కానీ అవసరానికి లభించింది. కాబట్టి ఈ సంవత్సరం పంటలు కూడా మన అవసరానికి మేర పంటలు దిగుబడి ఉంటుంది. అవసరాలు నెరవేరుతాయి. వీటి నుంచి అధిక మొత్తంలో ఆశించడం అనేది అత్యాశే అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా పండినప్పుడు నిల్వ ఉంచుకోవడం, రాబోయే తరాలు దాచుకోవడం, ఇలా పంటను బట్టి మనం వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్ని పంటలు ఈ సంవత్సరం నామమాత్రంగా అంటే అవసరాలు సరిపడ మాత్రమే ఉంటాయి. తర్వాత ఈ నేరేడు, ముఖ్యంగా ఇవి మనకు ఒక వారం 10 రోజుల క్రితం నుంచి కొన్ని వాట్సాప్ లో కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో ఏ విధంగా తెలిసినట్టు చెప్పేస్తున్నారు దీని గురించి. ఈ నేరేడు చెట్టు ఏం చేస్తుందంటే, మనం అనుకుంటూ ఉంటాం ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. అట్లాగే అంటే అది అన్వయించుకోవడం కోసం మాత్రమే. ఎప్పుడైతే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయో, ఇంకిపోయే సమయంలో ఈ చెట్టు ఏం చేస్తుందంటే తన యొక్క సంతానాన్ని, తన ఉనికిని పెంచుకోవడం కోసం, వంశాభివృద్ధి కోసం, విత్తనోత్పత్తిని పెంచడానికి ఫలాలు బాగా ఇస్తుందన్నమాట. బాగా ఏదైనా ఒక మిషన్ కూడా చివరిలో బాగా పనిచేస్తుంది సార్. ఆ విధంగా ఎక్కువగా పంటనిస్తుంది. ఈ సంవత్సరం మనకి ఎక్కడ చూసినా నేరేడు పంట విస్తృతంగా పండింది. ఏ బజార్లో చూసినా నేరేడు పళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారు. నేరేడు పంట బాగా ఎక్కువగా వచ్చింది. దీని అర్థం ఏంటంటే గత రాబోయే సంవత్సరం కాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కాబట్టి దీనిని అనుసరించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం వచ్చే సంవత్సరంలో చూస్తాం బోర్లు ఎండిపోయినాయి, నీళ్లు రావట్లేదని. దీనికి మన మార్గం ఏంటి? ప్రతి ఇంటిలోనూ ఇంకుడు కూడా ఏర్పరచుకోవడము, కాంక్రీట్ జంగిల్ కాకుండా ఎక్కువ భూభాగంలో భూమిలో నీరు ఇంకిపోయే విధంగా చేసుకోవాలి. వర్షం కురుస్తుంది. సముద్రంలో కురిసిన వర్షం మనకు యోగించదు. కొండల మీద కురిసిన వర్షం నదీ జలాలు బాగా ప్రవహించి డ్యాముల ద్వారా మనకు వర్షం వస్తుంది. అదే భూమి మీద కురిసిన వర్షం ఏమవుతుంది? వెళ్ళిపోయి నదుల ద్వారా సముద్రాల్లో కలుస్తుంది. ఆ నీరు బయటికి వెళ్ళిపోకుండా మన ఆవరణలో ఇంకిపోయేలా చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను మనం పెంచుకోవచ్చు. కాబట్టి ఇది ఒక సిమ్టమ్ అనమాట. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఈ నీటి గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత జిల్లేడు, బంగారం గురించి ఎక్కువగా చర్చించలేదు ఏంటి అన్నారు. మనకి గ్రహకారకత్వాలు, గ్రహాలను అనుసరించి రాసులకి ఏ గ్రహాలు ఎక్కడుంటే పెరుగుతాయనే చెప్పాను. ఇది ఒక సింపుల్ అనమాట. 2012 నుంచి ఇది మేము పరిశీలనలో ఉన్నదే. ఇది నేను కూడా ఒక గురువు గారి దగ్గర అజ్ఞాతంలో ఆయన దగ్గర నేర్చుకున్నదే, తెలుసుకున్నదే ఇది. సింపుల్ గా మీకు ఎప్పుడైతే ఈ జిల్లేడు చెట్టు ఏంటి, సూర్య భగవానుడి యొక్క, రవి యొక్క ఆధీనంలోని చెట్టు. అర్కాయ నమః అని అవి కూడా చెప్తాను అనమాట. సో ఈ జిల్లేడు చెట్టుని పూలు కనుక బాగా వికసిస్తా ఉన్నాయి అనుకోండి, బంగారం ధర బాగా పెరుగుతుంది. అంటే ఎక్కువగా వికసించదాల్సిన కన్నా అధికంగా బాగా జిల్లేడు పూలు ఎక్కువగా వచ్చినాయి అనుకోండి, బంగారం రేటు పుష్కలంగా పెరుగుతుంది అని అర్థం అనమాట. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. బంగారం రేటు ఇప్పుడు పెరుగుతుంది. వ్యాపారస్తులు అమ్ముకునేవాళ్ళు అనుకోండి, అప్పుడు అమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత ఆ పూత మాడిపోతూ కనిపించింది అనుకోండి, పూత బాగా తక్కువగా, ఫలసాయం తక్కువగా ఉందనుకోండి, బంగారం రేటు క్రాష్ అవుతుంది. 2010-12 మధ్యలో 2300 అంటే 10 గ్రాములు 2300 ఉన్న బంగారం ఒక్కసారిగా 3220 రూపాయలకు చేరుకుంది. అప్పుడు ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు ఈ రకంగా ఉందన్నమాట జిల్లేడు చెట్టు. తర్వాత ఎమ్మటే వితిన్ 6 నెలల వ్యవధిలోనే చెట్లు బాగా మాడిపోయి వికసించి కనిపించేవి. అవన్నీ వీడియోలు కూడా భద్రపరుచున్నాయండి. ఈ దేశ గోచారం నుంచి జ్యోతిషుల దగ్గర నేను నేర్చుకున్నాను చెప్తాను దాంట్లో. అవి మాడిపోయే సమయంలో 3220 రూపాయలకి వెళ్ళిన బంగారం 2610 రూపాయలకి వచ్చిందండి. తిరిగి అది రికవరీ అవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. మళ్ళా 2016లో కానీ తిరిగి ఆ రేటును పొందలేదన్నమాట. అలా ఈ ప్రకృతిని పరిశీలించడం ద్వారా కూడా ఈ ధరలను మనం నిర్ధారించుకోవచ్చు. కేవలం కాగితాలే కాకుండా మన ముందు తరాల వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందించాలంటే వీటిని పరిశీలించి వీటిని విస్తృతంగా ప్రచారంలో కూడా మనమే చేయాలి.
మంచి కానీ చెడు కానీ సోషల్ మీడియా మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి కాబట్టి ఇటువంటి జ్యోతిషానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను కూడా విస్తృతంగా మనం ప్రచారం చేయడం ద్వారా ఈ శాస్త్రం మీద నమ్మకాన్ని పునరుద్ధరింప చేయవచ్చు. తర్వాత వీటికి సంబంధించే ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ సంవత్సరం అయితే ప్రకృతి విపత్తులు ఎక్కువగా జరుగుతాయో ఆ సంవత్సరం స్టాక్ మార్కెట్ ఆర్థిక రంగం కుదేలవుతుంది. వ్యాపారపరమైన అన్ని అంశాలు మందగమనంలో ఉంటాయి. స్టాక్ మార్కెట్ కూడా తగ్గుతుంది. అలాగే దీనికి ఆ సమయంలో బంగారం ధర కూడా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ తగ్గినప్పుడు బంగారం పెరుగుతుంది. దీని కారణం కూడా చెప్తాను. ఎలా అంటే సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్న క్రమంలో అన్ని తిరుగుతూ ఉంటాయి. బుధుడు కూడా సూర్యుని చుట్టూ భ్రమించే సమయంలో బుధుడు తిరిగే సమయంలో 11 నుంచి 13 సంవత్సరాల మధ్య కాలంలో సుమారుగా అనమాట. దీనిని బేలమ్మీ అనే ఫ్రాన్స్ శాస్త్రవేత్త చెప్పాడు. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి భూమి తన కక్షలో భ్రమణించేటప్పుడు సూర్యుడు చుట్టూ తిరిగే సమయంలో గురుని యొక్క ఆకర్షణ శక్తికి లోనవుతుంది. అంటే ఆ కక్షలో నుంచి గురుని యొక్క ప్రభావానికి లోనవుతుంది. సూర్యుడి నుంచి తగ్గిపోయి ఆకర్షణ శక్తి గురుని యొక్క ప్రభావానికి లోనవుతుంది. దీనినే ఏక దశావృత సిద్ధాంతము అంటారు. 11 ఏళ్ళకు ఒకసారి వస్తుందని, అంటే సుమారుగా అనమాట 11 నుంచి 13 సంవత్సరాల మధ్య గ్యాప్ లో వస్తూ ఉంటుంది అనమాట. అలా ఈ 11, 12 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైతే ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరిగే సమయంలో గురుని యొక్క ప్రభావానికి లోనవుతాడో భూమి మీద ప్రకృతి విపత్తులు ఎక్కువగా జరుగుతాయి. సూర్యుని మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వాటినే మనం బ్లాక్ హోల్స్ అంటాం అన్నమాట. ఈ బ్లాక్ హోల్స్ ఈ ప్రకృతి విపత్తులను తెలియజేస్తాయి. ఈ సూర్యుడు భూమి ద్వారా ఏర్పడే మచ్చలే ఆ నల్లని మచ్చలు అనమాట. అది ఉన్నప్పుడు ఎక్కువ విపత్తులు వస్తాయి. ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆర్థిక మందగమనం నడుస్తుంది. ఈ మందగమనంలో బంగారం ధర పెరుగుతుంది. ఇలా 1855 నుంచి కూడా పాత రేటు చూశాను. అట్లాగే గత 1850 నుంచి కూడా నేను బంగారం రేట్లు ఎంత ఉందని మొత్తం ప్రతి సంవత్సరం సగటు ధరను పరిశీలించినప్పుడు ప్రతి 11 నుండి 13 సంవత్సరాల మధ్య కాలంలో అధిక పెరగడము ఎమ్మడే తగ్గడము, అంటే క్రాష్ ఇంప్రూవ్మెంట్ రెండు జరుగుతూ వస్తా ఉన్నాయి. అంటే ప్రతి 11 నుంచి 13 సంవత్సరాల మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లో కావచ్చు, స్టాక్ మార్కెట్ ఆధునిక ఆవిష్కరణ బంగారం లాంటి స్థిరమైన పెట్టుబడి కారకమైన అంశాలలో లాభ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి అంశాలు కూడా మనం పరిశీలించాలంటే ఏకదశావృత సిద్ధాంతం అంటారనమాట. వీటిని కూడా ఇలాంటి అంశాలను పరిశీలన చేసుకోవడం ద్వారా మన స్టాక్ మార్కెట్లో మంచి చెడులను లాభ నష్టాలను బేరీజు వేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. తర్వాత గురువు గారి అనుమతితో కొన్ని అంశాలను నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మిగతా అంశాలు నా రీసెర్చ్ పూర్తయిన తర్వాత 85 నుంచి 100% ఫలితాలు ఉన్న అంశాలు దగ్గర దగ్గర 100% చూపించే అంశాలు 11 నుంచి 13 అంశాలు ఉన్నాయండి. చాలా అంశాలు అన్ని కాంబినేషన్స్ ఇచ్చేదని తర్వాత మీకు తెలియజేస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, నాతో ఈ అవకాశాన్ని పంచుకున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారండి. అండ్ ఎస్పెషల్లీ మన నేచర్ కి సంబంధించి మనం అబ్జర్వ్ చేయాలి అన్న విషయం చాలా బాగుంది. యా, ఎనీ క్వశ్చన్స్ సార్? యువర్ ఫీడ్బ్యాక్. యా, గుడ్ వన్ అండి. బాగా చెప్పారు. I guess the camera has some kind of issue. ఆగిపోతున్నది. I'm so sorry. So good one. బాగా చెప్పారండి. మిగతావన్నీ మనం ఒకసారి మీరు రీసెర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక సెషన్ కండక్ట్ చేసి మనం దాని మీద పెడదాము. తప్పకుండా ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ వే యు ఆర్ కనెక్టెడ్. అండ్ అంటే నేను ఆల్రెడీ మీ థీసిస్ చూస్తాను కాబట్టి బాగుంది, చాలా బాగా చెప్పారు. గుడ్ వన్. మిగతా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అది బాగా చెప్పారు అన్నది కాకుండా, అంటే నేను నా సజెషన్ ఏంటంటే మిత్రులకి అందరికి, మీరు చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు అనేది పొగడతలు కాదు ఆయన కావాల్సింది. అంటే సారీ వేణుగోపాల్ గారు, నేను అనుకోవద్దు, నేను అంటున్నాను పొగడతలు కాదు, మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ అడగండి. అది దానివల్ల ఆయన ఇంప్రూవ్ అవుతారు. అంతేకాని మీరు చాలా బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు, చాలా ఆ పొగడతలు కాదండి. మన స్టూడెంట్ కావాలంటే మన రీసెర్చ్ పరంగా మీకేం క్వశ్చన్స్ ఉన్నాయి అన్నది మీరు చెప్పండి. మీ కామెంట్స్ చాలా అద్భుతంగా చెప్పారని యూట్యూబ్ లో పెడతాను, యూట్యూబ్ లో పెట్టండి, ఆయన చూసి ఆనందిస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఐ విష్ ఎవ్రీబడి టు అంటే డౌట్స్ అడగండి అన్న కోరిక, అంటే ఏమనుకోవద్దు అన్నందుకు. హరిప్రసాద్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సూపర్ గా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే మీరు అదే నీళ్ళు ఇంకిపోయే దానికోసమయ్యి దీన్నే తీసుకున్నారు.
అంటే మిగతాటివి ఏవైనా తీసుకోవచ్చు కదా, అంటే ఇదొకటి వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ అంటే ఉన్న సమయంలో ఈ ఒక అంశాన్ని ఒక నిమిషంలో చెప్పొచ్చు అనే దాంతో ఈ చివరిలో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. మనకున్న ఉమ్, సమయంలో విస్తృతమైన సమాచారం సంక్షిప్తంగా తెలియజేయాలనే అంశంతో దీన్ని ఒకసారి తీసుకున్నాం. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఓకే, ఎందుకంటే మాకు విషయం తెలియదు కాబట్టి మీరు చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇంకోటి, కొన్ని పూలు కూడా ఎక్కువ కాస్తూ ఉంటాయి, అంటే లైక్ అవునండి. దాన్ని కూడా తీసుకోవచ్చు కదా అనేది నేను అంటున్నాను. ఉన్నాయి. చాలా అంశాలు ఉన్నాయి సార్. ప్రకృతిని పరిశీలన దేశ గోచారం మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఓకే. అంటే సముద్రాలు కొన్ని వెనక్కిపోవడం కానీ, లేదంటే ముందుకు ఉమ్. రావడం కానీ, అలలు, లేదంటే ఆ, మామూలుగా వెన్నెలు చూడండి, కొన్ని దాంట్లలో ఇప్పుడు మాఘ పౌర్ణమికి అటువంటి అప్పుడు చంద్రుడు బాగా రెడ్ గా అట్లా ఉంటారు. అటువంటివి అనేది వాటిల్ని కూడా మనం తీసుకోవచ్చు అంటారా మీరు? తీసుకోవచ్చు. మనం ఇప్పుడున్న సబ్జెక్ట్ లింక్ వేరు సార్. ఈ స్టాక్ మార్కెట్ అంశాలు కాబట్టి దీని గురించి చెప్తూ అది చెప్పుకొచ్చాను మీకు అలా చూసుకోవడం కోసం. అట్లాగే మీరు అమావాస్య పౌర్ణమి అన్నారు. అమావాస్య పౌర్ణమి రోజులలో రవి సంక్రమణం జరిగినప్పుడు రవిచంద్రులకు ఎటువంటి వేద ఏర్పడితేనేమో స్టాక్ మార్కెట్ తగ్గుద్ది. ఎటువంటి వేద లేకపోతే స్టాక్ మార్కెట్ పెరుగుద్ది. అట్లాగే ధరలు కూడా పెరుగుతాయి, పంటలు పెరుగుతాయి ఆ సంవత్సరం. అమావాస్య పౌర్ణమి స్పెసిఫిక్ గా రవి చంద్రుడు వేద అమావాస్య అప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు, పౌర్ణమికి ఎదురెదురుగా ఉంటారు. ఈ సమయాలలో వాటి మీద గ్రహాల వేద లేకుండా ఉంటే మంచి జరుగుతుంది, వేద ఉంటే మంచి జరగదు. ఓకే, ఈ ఓకే, సంక్రమణాలు కూడా సూపర్. ప్రతి వారానికి ఉన్న 84 కాంబినేషన్స్ ఉన్నాయి సార్. అవన్నీ ఇక్కడ మనం మొత్తం వివరించి చెప్పలేము, అది బుక్కే. కాబట్టి మనకు ఓకే, కావాల్సిన ఓకే, అంశాల వరకు చూసుకోవడమే. సూపర్ సూపర్ గా ఉంది సార్ మీ అనాలిసిస్. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెంకటరమణ గారు. యా సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రజెంటేషన్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. అంటే లాట్ ఆఫ్ డాటా యూ హ్యావ్ కలెక్టెడ్ అండ్ ప్రెజెంటెడ్. అండ్ నాలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి టిప్స్ కానీ ఇవన్నీ కానీ ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకి ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి. అయితే ఇక్కడ నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకి గోల్డ్ రేటు పడిపోవడానికి, అలాగే పెట్రోల్ రేట్ పెరగడానికి ఏంటి రీజన్? అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 4 సార్లు మార్కెట్ క్రాష్ అయిందన్నారు కదా, ఆ మార్కెట్ క్రాష్ అవ్వడానికి ఏంటి రీజన్స్? ప్లానటరీ కండిషన్స్ ఏంటి? ఏమైనా దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఆ- ఆ- ఆ సమయాలలో బుధుడు చంద్రుడు బాగా ఎఫెక్ట్ అయి ఉన్నారు సార్. అట్లాగే గురుడు కూడాను మీరు ఆ సంవత్సరం స్పెసిఫిక్ గా తీసుకొని ఆ డేటా కొట్టండి. ఆ నెల డేటా తీసుకుంటే గురు రాహువుల తోటి ఎక్కువగా కాంబినేషన్స్ ఏర్పడ్డాయి. రాహుతో ఏర్పడినప్పుడు పెరుగుదల కానీ తగ్గుదల కానీ జరుగుద్ది. ఈ రోజు 3000 తగ్గడం, తర్వాత రోజు 1200 పెరగడం, రెండు ఒకేసారి జరిగి ఉన్నాయి. చూడండి, కోవిడ్ లో మనకు ఆ కాంబినేషన్ లో 3 మంత్స్ లోనే డౌన్ అయిపోయాం మనం. విత్ ఇన్ 6 మంత్స్ లో మళ్ళీ ఏమంటే రికవరీ అయ్యింది. అది విత్ ఇన్ 2 or 3 days లో కూడా ఆ మార్పులు అంటే ఒక D1 చార్ట్ లోనే కాదు సార్, D9 లో కూడా పరిశీలించినప్పుడు క్షుణ్ణంగా మనకు వస్తాయి మనకి వివరాలు. అది చూడండి, ఆ రాహుతో ఇంపాక్ట్ అయిన ప్రతిష్టానం పెరగడంతో రెండింటికి రాహు కనెక్షన్ ఉంది. కానీ అక్కడ శని ఎంటర్ అయినప్పుడేమో తగ్గింది, గురుడు ఎంటర్ అయినప్పుడేమో పెరిగింది సార్. అట్లా ఇప్పుడు మనకి గురుడు ఇది, ఉచ్చులోకి వచ్చారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మంచిగానే మూవ్ అవుద్ది. అందరూ బంగారం ధర పెరుగుతుంది అని అన్నారు. కానీ గురువు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాడు. ఇక్కడ ఏంటంటే గురువు అంటే కేవలం ఒక బంగారమే కాదు, ఈ అంశాలలో సంస్కరణలు రావడానికి అవకాశం ఉంది. విద్యా రంగంలో కావచ్చు, గురువు ఆధిపత్యంలో ఉన్న ఆధ్యాత్మిక రంగం కావచ్చు, వీటన్నిటిలో కూడా సంస్కరణలు వస్తాయి. ఇప్పుడు 22, 24 క్యారెట్ల బంగారం రేపు 9 కావచ్చు, 12 క్యారెట్ల బంగారంగా మార్చవచ్చు. కొన్ని నిబంధనలు పెట్టవచ్చు. తయారీలో కూడా 12 క్యారెట్ల మించి తయారు చేయకూడదని కానీ, ఇంతకు మించి అమ్మకూడదని కానీ, ఇలాంటి నిబంధనలు ఏమైనా రావచ్చు. బంగారం మీద సంస్కరణలు వస్తాయి. 12 ఏళ్ళకి ఒకసారి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అప్పటి వరకు ఉన్న అపసవ్యాలన్నిటి కూడా సంస్కరించి వెళతాడు. ఇప్పుడు బంగారం ఏంటి గేమ్ లాగా జరుగుతుంది, వాళ్ళ కొంటాం రేపు గేమింగ్ జరుగుతుంది. దీని జోలికి వెళ్లకుండా ఒక శిక్ష వేసి ఇదిరా బాబు మార్గం పెట్టి వెళ్తాడు అనమాట. సంస్కరణ జరుగుతుంది. కేవలం పెరగడమే కాదు, వాటి మీద ఒక క్లారిటీ వస్తుంది మనకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పనిరామ్ శర్మ గారు. నమస్కారం వేణుగోపాల్ గారు. నమస్కారం. ఈరోజు మీ విశ్లేషణ, ఒక జ్యోతిష్యం నేర్చుకున్న వారు జనరల్ గా జాతక విశ్లేషణ చేస్తారు, కానీ
జ్యోతిష్యుడు పరిశోధకుడు అయితే ఎలా ఉంటుందనేది దాని యొక్క విశ్వరూపం చూపించారు. అది అద్భుతం అని చెప్పొచ్చు. దీనికి మొదటగా మీకు ధన్యవాదాలు. తర్వాత రెండవ అంశంగా మీరు తీసుకున్న అంశంలో తిథి యోగం. తిథి యోగం మనం పరిశీలించుకుంటే తిథి అన్న సూర్యచంద్రుల మధ్య యొక్క ఉన్న దూరము, యోగం దూరం కూడా అంతే. సూర్యచంద్రుల అంటే సూర్యచంద్రుల గమనాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిని విశేషంగా చేస్తారని ముగింపులో ప్రకృతిని చూపిస్తూ చెప్పడం కూడా ఒక అద్భుతమైన విషయంగా ఉంది. సో మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తూ 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 దాని ద్వారా మనకు ఏ జ్ఞానం అయితే ఇచ్చారో ఋషులు భారతీయ వైదిక ధర్మంలో, దాన్ని ఈ రోజు పునశ్చరణ చేసుకోవడమే అనిపించింది. ఎందుకంటే ఇదంతా పాత పంచాంగాల్లో చూస్తున్నప్పుడు ఈ విషయాలు ప్రతిదీ కనపడుతుంది. కొత్త పంచాంగాల్లో ఈ అంశాలు ఎక్కడ కనిపించని స్థాయికి చేరుకున్నాం ఈరోజు. గుప్త మనం పంచాంగం చూడలేదు అని కాబట్టి పాతది వాళ్ళు వస్తే, ఇవ్వట్లేదు సార్. గుప్త పంచాంగం పాతది వస్తే అది ఇప్పుడు ఏ అవును. పంచాంగకర్తను అడిగినా పేజీలు పెరుగుతాయి, మాకు వైబిలిటీ కాదంటారు. ఓకే, ఇది మనకు ప్రకృతిలో కనిపించేటువంటి అంశము. తర్వాత ప్రకృతిని పరిశీలించినప్పుడు మనకి ఈ మధ్య కనిపించినటువంటి అంశం ఏంటంటే, కరోనా తర్వాత వేప చెట్లు ప్రతిదీ కూడా ఆకు ఎండిపోయిందండి. ఈ ఆకు ఎండిపోయినప్పుడు రైతులు కానీ మార్కెట్ నిపుణులు కానీ ఏదో జరిగిందనేది చూశారు కానీ సొసైటీ ఇస్తోందనేది గమనించలేదు. అప్పుడున్న మా ప్రాంతంలో ఉన్న అరటి చెట్టు రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది అవునండి. ఆకులు ఎండిపోవడంతో. అంటే అది దీనిపైన ఇంపాక్ట్ చూపించింది. ఈ విధంగా ప్రకృతిని పరిశీలించడము అనే అంశం ఒకటి. తర్వాత మీరు తీసుకున్న దాంట్లో ఇది పరిశోధనాంశంగా ఇంకా విస్తృతంగా చూసుకుంటే ప్రకృతి ప్రభావాలపై గ్రహణాల ప్రభావం ఉంటుంది కాబట్టి గ్రహణాలు స్టాక్ మార్కెట్ అనే అంశం కూడా దీంట్లోనే ఉంటుందని నేను భావిస్తున్నా. విస్తృత స్థాయిలో చాలా చక్కటి విశ్లేషణకు ధన్యవాదాలు. గ్రహణాల నాటి గ్రహస్థితి భూకంపాలకు వాటిని దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ ఆ అదే. వాతావరణంలో మిళితమైనవి కాబట్టి వాతావరణం ముందుగా ఎంచుకోవడం జరిగింది సార్. ఇంకా మనం ప్రతి నెల పొడుపు చంద్రుడిని పరిశీలించడం ద్వారా ఉత్తర శృంగమా దక్షిణ శృంగమా ఎలా ఉంది, వీటి ద్వారా ఆ మాసంలో ఏ వస్తువులు లభ్యత ఉంటది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది కూడా ఏ మాసంకి ఆ మాసం కూడా తెలుసుకునే అంశాలు మన జ్యోతిష్యంలో ఉన్నాయి సార్, గ్రంథాల్లో ఉన్నాయి సార్. చంద్రుడు మనకి ఉత్తరపు దిక్కుకు ఉన్నాడా దక్షిణ దిక్కుకు ఉన్నాడా, ఆ శృంగం ఎలా కనిపిస్తుంది నెలపడుపు, అట్లాగే అష్టమి ఎలా వస్తుంది, ఏ దిక్కులో వస్తుంది, వీటిని పరిశీలించడం ద్వారా కూడా ఏ వస్తువులకి రస వస్తువుల నీరస వస్తువు రెండే రకాల అంశాలు ఎలా ఉండేవి. ఇప్పుడంటే ఆధునిక ఆవిష్కరణ ద్వారా కొన్ని వస్తువులు పెరిగినాయి, వాటిని మనం అన్వయించుకోవాలి. ఇలాంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. తక్కువ సమయం కాబట్టి అవకాశం ఉన్న వాటిని నేను వివరించగలిగాను. యా, వెరీ గుడ్. ధన్యవాదాలు. సో యా, కనకప్రసాద్ గారు మీరు అన్మ్యూట్ చేయాలి. అయ్యా వేణుబాబు గారు, ముందుగా మీకు శుభాభివందనలు. చాలా చక్కనైనటువంటి ఎనాలిసిస్ ఇచ్చారు. ఇందులో ఒక జ్యోతిష్కుడు ఎనలైజ్ చేయాలి, ఒక రీసెర్చ్ ఎలా చేయాలి, రీసెర్చ్ అంశాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ అంశాలను కలుపుకుంటూ రీసెర్చ్ చేయాలి అనే అంశాన్ని మాకు చక్కగా ఒక రీసెర్చ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు తెలియజేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము వీటిని అనలైజ్ చేస్తూ మీరు చేసినటువంటి ప్రయత్నం అయితే ఉందో దానికి చాలా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఏకాదశ వృత సిద్ధాంతము అనేటటువంటి దాన్ని, అంటే గురుడు ఒక 11 సంవత్సరములకు కూడా గురుడు భూమి దగ్గరగా వచ్చేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సిద్ధాంతాన్ని ఏకాదశ వ్రత సిద్ధాంతము అంటారు అనేటటువంటి నాకున్న పరిజ్ఞానము. అవును సార్. ఆ దాంట్లో ఆ సమయంలో ఖచ్చితంగా ఈ ఈ రేట్లు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంస్కరణలు ఏవైతే ఉంటాయో, అంటే మన గత 11 సంవత్సరాలు బట్టి అబ్జర్వ్ చేసినట్లయితే సంస్కరణలు ఏవైతే ఉంటాయో అవి జరిగి ఉన్నాయి కాబట్టి ఈ వ్రత సిద్ధాంతం అనేటువంటి ఒక కొత్త విషయాన్ని మీరు మాకు అందరికీ తెలియజేసినందుకు శుభ్రంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం సార్, మంచి విషయాన్ని తెలియజెప్పారు ఈరోజు మాకు. ఈ సిద్ధాంతాన్ని ఒక్కసారి మా అందరికీ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. వీటి నుంచి మీ ఇంకా సలహాలు సూచనలు నాకు ఇంకా కావాలి సార్. కేవలం నేను చెప్పిందే కాదు, ఇంకా నేను ఏ రకంగా పరిశోధన జరిగితే మంచి ఫలితాలు ఉంటాయని మీ సలహాలు సూచనలు నాకు ఎక్కువ కావాలి. ఓకే సార్, ఓకే, తప్పనిసరిగా సార్. మీ ఆశిస్తున్నాను, మీ ఆశీస్సులు.
హరిప్రసాద్ గారు మళ్ళీ క్వశ్చన్. సార్ మీరు చెప్పారు కదా 4 సార్లు క్రాష్ అయింది అన్నప్పుడు అప్పుడు మన దేశ రాజధానికి చెందినటువంటి రాజుని కూడా మనం పరిశీలనలోకి అంటే నేను గమనించినది అప్పుడు కూడా వాళ్ళ జాతక రీత్యా కూడా చాలా బాగా లేకుండానే ఉండింది. అది కూడా ఒకసారి చెప్దామని అంతే. మీరు చెప్పారు చూడండి వేప చెట్టు అనేది పూర్వకాలం మా ఇంటి దగ్గర అంటే నేను చిన్నప్పుడు అంటే ఒక 6th 7th మీన్స్ లైక్ 1992 ఆ టైంలో మా ఇంటి దగ్గర చాలా పెద్ద వేప చెట్టు ఉండింది. అది పూర్తిగా వెండిపోయినప్పుడు ఆ కరువు వచ్చింది. మీరు చెప్పిన దానికి అవునండి. ఎగ్జాంపుల్ కరువు వచ్చింది. తర్వాత కొంచెం ఆర్థిక నష్టంగా ఊరంతా కూడా మన ఇంటికాడ అయితే ఊరంతా ఎందుకు చెప్తున్నారంటే మరి సూచనలు అనేటివి కనిపించాయి. అప్పుడు కొంతమంది సూసైడ్ కానీ ఆర్థిక ఇబ్బందులతో చాలా మటుకు సతమతం అయిపోయి కొంతమంది ఊరు కూడా విడిచిపెట్టి కొన్ని ప్రాంతాలకు మారాల్సి వచ్చి కూడా వచ్చింది అన్నమాట. అంతకు ముందు వరకు కూడా అవునండి. మేము అవును. ఈ స్విమ్మింగ్ చేసేదానికి బావులకు వెళ్ళే వాళ్ళం అప్పుడు. అంటే పొలాల్లో అట్లా అవును. ఉండేటి. ఆ ఒక్క 2 సంవత్సరాలు బిఫోర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్ నీళ్ళే లేకుండా మేము స్నానం చేసేదానికి కూడా బావులకు వెళ్ళేదానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండి చేసిందనేది ఒకసారి గుర్తు చేస్తున్నాను. అంటే మీరు అన్నదానికి ఇది బ్లాక్ రివైన్ బ్లాక్ పిక్చర్ మాదిరి. థ్యాంక్ యూ. ఇలాంటి సూపర్ ఇటువంటి సూపర్. అంశాలు మనం గుర్తించిన వాటిని విస్తృతంగా వెలుగులోకి తీసుకురావాలనేది నా ఆశ. మీరు జ్యోతిష్యం చెప్పారు నిలబెడుతుంది కాబట్టి ఇంకా కాబట్టి మనం ఇవన్నీ దేశగోచారానికి. ఎస్ మీరు చెప్పారు కాబట్టి ఫర్దర్ మీలాంటి మన గురువు లాంటి అందరి గైడెన్స్ తో మేము కూడా పిహెచ్డి చేసినందుకు చేసేదానికి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పిహెచ్డియే కాదండి, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏంటంటే రోజువారీ మనం ఎవరినైతే కలుస్తామో వాళ్ళకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి అనేది ఇది కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. అందరూ మనం పిహెచ్డి చేయక్కర్లేదు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురికి ఎప్పటికప్పుడు మనము పంచుకుంటూ ఉంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి ఇది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఎస్ అదేమో ఎందుకంటే ఇది వాస్తవం. మరుగున పడిపోతోంది ఈ నాలెడ్జ్ అంతా కూడాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అండ్ మనకి చిన్న రిమైండర్, రేపు మనకి సెషన్ 4 to 5:30 ఉంటుందండి రచనా దేవ్గన్ నుంచి ల్యూకోడర్మా. అండ్ ఇంతటితో వేణుబాబు గారు కంగ్రాచులేషన్స్, మీ పిహెచ్డి ప్రెజెంటేషన్స్ అయిపోయినాయి కాబట్టి చాలా చక్కగా అందించారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.